రాత్రి ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ కాల్, ఫోన్ లిఫ్ట్ చేయగానే ఎవరో ఒక ఆవిడ భయంకరంగా ఏడుస్తుంది ఫోన్లో. ఎవరో కావట్లే, చాలా ఫారిన్ ఫోన్, చాలా కాలం అయిపోయింది. ఫోన్ నెంబర్ డిలీట్ చేస్తాను, గ్రూప్లో జరిగి డిలీట్ చేస్తాను కదా. నేనే 95 అక్టోబర్లో ఇలాగే అమ్మాయి ఏడుస్తూ ఫోన్ చేసింది. అప్పుడు ముందు ముందు ఉండేది, మాకేంటిది ముందులు ఉండేది. ఇలాగే సరిగ్గా ఎల్లుండి నుంచో రేపు నుంచో దర్శనావతలు అనగా సరిగ్గా ఇలాగే ఏడుస్తూ ఫోన్ చేసింది. ఎవరమ్మా మనం వాడుతామని చెప్పి కాసేపు గొంతు గుర్తుపెట్టి, నువ్వు పలానా కదా, స్విట్జర్లాండ్ కదా అంటే అవునండి. అంటే ఏమైంది నీకు అంటే, రోడ్ల మీద ఉన్నాను, నా 2 అపార్ట్మెంట్లు అద్దుకుంటున్నాను, చాలా అద్దెలు కట్టాలి, నా కౌన్సిలింగ్ వర్క్ అంతా మొత్తం పోయింది, అర్థం కావట్లేదు, అద్దెలే చాలా ఉంటాయి, నెక్స్ట్ మంత్ కట్టాలి, డబ్బులు లేవు, ఏం చేయాలి అర్థం కావట్లేదు అంటే, రేపు నుంచి నవరాత్రి జరుగుతున్నాయి. అప్పుడు మనం ఉధృతంగా పూజ చేసేవాళ్ళం కదా, జరుగుతున్నాయి, చూద్దాం, అమ్మవారిని ఏదో రిక్వెస్ట్ పెడదాం అంటే, తర్వాత చూద్దాం, అమ్మవారు అయినా అనిపిస్తే చూద్దామని అని చెప్పి ఫోన్ పెట్టాను. 10 రోజులు పోయిన తర్వాత మళ్ళీ పౌర్ణమికి మళ్ళీ ఫోన్ చేసింది. ఫోన్ చేసిన తర్వాత చాలా థ్యాంక్స్, నా డైరీ అంతా ఫుల్ అయిపోయింది క్లయింట్స్తో, నాకు బాగా డబ్బులు వచ్చినాయి, నేను ఈ డబ్బులు పంపుతాం అనుకుంటాను, ఏదో నీ అకౌంట్ చెప్పండి. ఇంతవరకు నా అకౌంట్లో ఎవరికి నేను ఇవ్వలేదు, ఫస్ట్ ఎవరికి ఇద్దరికి నా అకౌంట్స్ ఎవరికి ఇవ్వలేదు, నా అకౌంట్ నెంబర్ ఓపెన్ చేస్తే అంత 10 రూపాయలు 20 రూపాయలు ఉంటాయి, అందుకంటే కాదు. సరే అని చూస్తే ఎందుకు ఎంత అడుగుతున్నానంటే, అకౌంట్ అంతా ఫుల్ అయిపోయింది, ఆ డైరీ అంతా కలిసాక అమ్మాయి అంది, స్విట్జర్లాండ్ వస్తా, సరదాగా స్విట్జర్లాండ్ మీకు ఇష్టం కదా, వస్తా టికెట్ పెడతాను. నా లైఫ్లో ఒకే ఒకసారి నా 25 ఫారెన్ టూర్స్లో నా లైఫ్లో ఒకే ఒకసారి టికెట్ తీస్తాను, టికెట్ డబ్బులు ఆ అమ్మాయి దగ్గర. ఆ అమ్మాయి వల్ల నేను స్విట్జర్లాండ్ యాక్చువల్గా వెళ్ళడం జరిగింది. అమ్మాయి క్లారివాయింట్, హీలరు, చాలా లక్షణాలు లేదు. సంవత్సరం అంతా కష్టపడిన తర్వాత డబ్బులన్నీ పట్టేస్తుంది, మళ్ళీ ఉడిచేది వెళ్ళిపోద్ది, ఇటు వెళ్ళిపోయి మళ్ళీ వెళ్ళిపోద్ది, సంవత్సరం అంతా కష్టపడి డబ్బులు ఇచ్చేసేసి. ఒకసారి కాఫీ కోసం వెళ్దాం, కాఫీ ఇద్దరు ఎప్పుడు బాసలు చాలా ఇష్టం, నగరం చాలా బాగుంటుంది. ఆ రైన్ రివర్ పక్క నుంచి నడుచుకుంటూ కాఫీకి వెళ్తున్నప్పుడు నేను చెప్పాను, నీకు సలహా ఇస్తాను, నువ్వు వేరే గ్రూప్లో అమ్మాయి, నీ గురువు వేరు అని చెప్పి నేను సలహా ఇవ్వకూడదు, కానీ సలహా ఇస్తాను నీకు. నేను ప్రతి సంవత్సరం బతికే డబ్బులన్నీ అక్కడ ఇచ్చేయడం కరెక్ట్ కాదు, నువ్వు ఇబ్బందులు పడితే ముందు చూసుకోవాలి అంటే ఆయనే ఆయన కాపాడుతాడు అని చెప్పింది. ఆయన కాపాడతలేదో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం ఇబ్బందులు పడతావు, తర్వాత చెప్తున్నాను. ఏదో అదే మీడియా ఆలోచించుకో అని చెప్పి పని చెప్పు, నా పేరు అకౌంట్ ఓపెన్ చేయ, నువ్వు ఆ డబ్బులు నాకు ఇస్తాను అనుకుని, నువ్వు ప్రతి నెలకు ఒక 200, 300, 400 ఫ్రాంక్స్ నాకు ఇస్తాను అనుకుని ఆ దాంట్లో వెయ్యి, నాకు ఎలా అక్కర్లేదు, నువ్వే తీసుకుని దాని తర్వాత చెప్పి నావే సరుకుంది. తర్వాత చాలా సంవత్సరాలు నా క్లాస్ ఆర్గనైజ్ చేసింది, చాలా క్లోజ్గా ఉండేది. సడన్గా 2006 నుంచో ఎప్పుడో 2004-05 నుంచో సడన్గా గ్రూప్కి క్లాసులో రావడం అనేసింది. హ్యాపీగా బాగానే ఉంది కదా అనుకుంటున్నాం, హ్యాపీగా ఉంటే కదా రారు మామూలుగా. సడన్గా రాత్రి మళ్ళీ అదే ఏడుపుతో మళ్ళీ ఫోన్ చేసి ఇదే గుర్తుపట్టి ఏమైంది అంటే, ఏం చెప్తాను, ఇక్కడ మెయిల్ ఇచ్చింది పొద్దుటే. రాత్రి నేనే ఫోన్ చేసి మాట్లాడితే ఏదైనా నీకు ఏంటి కావాలా అని అడిగితే చెప్పింది. మెయిల్ అంతా మాకు చదివి వినిపించట్లేదు, సమస్య చెప్పాను. ఈ అమ్మాయికి నీకు అడ్వైజ్ ఇచ్చానే, నేను అప్పుడు డబ్బులన్నీ నువ్వు ఖర్చుపడద్దు, ఆశ్రమాలు గట్టి ఇచ్చేయద్దు, నువ్వు ఉంచుకో, నీ ఓల్డ్ ఏజ్ పనికి వస్తుంది, నాకంటే 7 years ఉన్నది పనికి వస్తుంది చెప్పాను, వినిపించుకున్నట్లేదన్న అని అన్నాను. మధ్యాహ్నం ఫోన్ చేసుకుంటూ మాట్లాడుకుంటున్నాము, టక్కని టింగ్ అంది మొబైల్, ఏంటో టింగ్ అని ఓపెన్ చేస్తే అది వేలిస్తుంది. ఏంటంటే మిగతా అంత అట్లా రాత్రి చాలా భయపడుతుంది కదా, థ్యాంక్స్ సో మచ్ టు బి దేర్ ఫర్ మీ అండ్ సో క్విక్లీ. రాత్రి నిద్రపట్టలేదు నాకు, రాత్రి అంతా భయం ఉంది, చచ్చిపోతానేమో అనుకుంటున్నాను, అంత భయం ఉంది. చెప్తే నువ్వే అయిపోవే, బాగుంటావు, కంగారు పడుకు, నీ వస్తాలే, నువ్వే అయిపోతావు అన్నాను. మిగతా పై చదవట్లేదు మధ్య. థ్యాంక్స్ సో మచ్ and also to say very clearly how grateful I am for your help. Thanks so much to be there for me and so quickly. It helps me a lot to know you check my details. Please don't hesitate to speak a clear language. అంటే నేను ఎప్పుడూ మీ అందరికీ బాగా తెలిసినట్టు ఎప్పుడు క్లియర్ లాంగ్వేజ్తో మాట్లాడాను. క్లియర్ లాంగ్వేజ్తో మాట్లాడితే జనాలు తట్టుకోలేరు, చచ్చిపోతారు, భయంతోనే చచ్చిపోతారు, ఆశలనే పెంచుకుంటారు. రెండు నాకు ఇష్టం లేదు, అందుకే నేను అటు ఇటు కాంటే మాట్లాడుతుంటాను.
అది ఎవరికి అర్థమవుతుందంటే నా ఫ్రీక్వెన్సీలో అర్థమవుతుంది, అందుకే ఎక్కువ మంది దగ్గర పెట్టుకోండి. అది అందరికీ నేను చెప్తా క్లియర్గా. నేను ఎప్పుడు ఎవరితో క్లియర్గా మాట్లాడినా ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎవడ హోప్స్ అయినా పెంచుకుంటారు, 2 డిప్రెషన్ అయినా భయంతో ఫీర్ అయినా పడతారు. అర్థం కావాలి అంటే ఖచ్చితంగా నేను ఏ ఫ్రీక్వెన్సీలో మాట్లాడుతానో ఆ ఫ్రీక్వెన్సీలో రావాలంటే ఖచ్చితంగా వాళ్ళకి మాస్టర్ అర్థం కావాలా, భగవద్గీత అర్థం కావాలి, 2 అర్థం కావాలి. అందుకు చేస్తానమాట. ఈ టెల్స్ మీ ప్లీజ్ డోంట్ హెసిటేట్ టు స్పీక్ ఏ క్లియర్ లాంగ్వేజ్. Years ago you said, put some money aside. I didn't understand how serious that message was. Today I regret my ignorance of those rich years. Please forgive me for burdening you with my problems. ఏం చెప్తానంటే చాలా హాయిగా ఉన్నప్పుడు, పరిస్థితులు చాలా బాగున్నప్పుడు, సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడు ఏదైనా సరదా చెప్తాం కదా. నేను సీరియస్గా ఎప్పుడు ఎవరు చెప్పను. నన్నే మాస్టర్ ఆపోతూ ముద్ర వేసినట్టుగా దేశాన్ని ముద్రించడానికి వెళ్ళడా నాకు చెప్పలేదు కదా మాస్టర్. ఏదో నాకు నేర్పించారు, నేను కొన్ని నేర్చుకున్నాను. ఆయన దగ్గర నుంచి నేను ఎలా నేర్చుకున్నాను, నా దగ్గర నుంచి మిగతా అలాగే నేర్చుకోవాలనుకుంటాను. దానికి వేరే షార్ట్ కట్ లాగే ఉండదు. అది నేను ఎవరికి సీరియస్ చెప్పను, ఒక అడ్వైజ్ ఇస్తా. లేదా బాగుంటుందండి, లేదా బాగుంటుంది, లేదా బాగుంటుంది. దానికి సీరియస్గానే ఇచ్చా. సీరియస్గా ఇస్తే ఏముంది, ఆమెది ఏమీ డబ్బులు లేవు, చేతిలో రూపాయలు లేవు. మధ్యాహ్నం 3:30కి నా రూమ్లో కూర్చుని నేను హార్స్కోప్ చూస్తే 2024 దాకా దాని హార్స్కోప్ బాగాలేదు. ఎంత డిప్రెషన్లోకి వెళ్తో, ఏమైపోద్దో, కంట్రీలో ఉంటుందో ఉండదో. ఇండియాలో ఉంటే మనం ఏదో దగ్గర ఉంటాం, ఏది చెప్తాం, కింద మీద పెడతాం, ఏదో ధైర్యం ఇస్తాను. స్విట్జర్లాండ్లో ఉంటుంది. ఆశ్రమాల్లో వీళ్ళు ఇస్తున్నంత సేపు వాళ్ళు పుచ్చుకుంటూ ఉంటారు. వీళ్ళు ఎవడో మానేస్తే తర్వాత వీళ్ళ పక్క ఎలా చూస్తారో మనకు తెలియదు. అంటే మీకు ఏం చెప్తున్నా అంటే మనం ఎంత అదృష్టవంతులు అంటే మాస్టర్ గారి గ్రూప్లో ఉండి, ఎలాంటి గురువు మన గురువు అంటే ఆయన మన నుంచి ఏమి ఆశించినవాడు కాదు. మనం ఇస్తా అన్నా కూడా పుచ్చుకొని భరిస్తుంది. అక్కర్లేదు, మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండండి, మీ ఫ్యూచర్ కోసం దాచుకోండి. ఈ కాంపౌండ్ ఫ్రీగా ఇస్తా అన్నారు మాస్టర్ గారు. నాకు ఫ్రీగా ఇవ్వద్దు, మార్కెట్ ప్రైస్కి ఇవ్వండి, మీరు కొనుక్కుంటాం. తర్వాత డబ్బులు నెమ్మదిగా పే చేస్తాం, వెంటనే ట్రస్ట్ పే చేసి డబ్బులు నెమ్మదిగా పే చేస్తాం, కానీ ఫ్రీగా వద్దన్నారు మాస్టర్. అది కూడా నా ఇల్లు నాకు ఇచ్చేస్తాను, పోషన్ ఇచ్చేస్తాను. వదిలే బాబు, కష్టపడి కట్టుకున్నాం, అప్పు చేసి మరి కట్టుకున్నాం, అట్టుపడి కూడా బాబు అని చెప్పాను. అట్లాంటి ఒక మార్గంలో, అట్లాంటి గ్రూప్లో మనకు అదృష్టవంతులు. అదే మిగతా ఆశ్రమాల్లోకి వెళ్ళి, మిగతా చోట్లకి వెళ్ళి ఇస్తామని అడగక్కలే. అసలు ఇంకా ఏం ఇవ్వలేదు అన్నట్టుగా, ఇంకా ఏం పట్టుకొచ్చు అన్నట్టుగా ఉంటుంది, ఇంకేం పట్టరాలేదు అన్నట్టుగా ఉంటుంది, పట్టుకొస్తే నీకు కలిసి వస్తుంది అన్నట్టుగా ఉంటుంది. అది మన అదృష్టం. ఏంటంటే మన గురువు అలాంటి గురువు కాదు మనకి. మాస్టర్ గారు కానీ, సివి గారు కానీ, ఆ పైన మైత్రేయుడు కానీ, ఆ పైన మౌర్య మహర్షి కానీ, ఆ పైన కృష్ణుడు కానీ, ఈ గురు పరంపర ఉంది. ఇది ఇచ్చే పరంపర కానీ ఇది పుచ్చుకునే పరంపర కాదు. అంచేత మనకి అలాంటి ప్రాబ్లమ్స్ రావు. అది చెప్పాను, ఇంకేం చెప్పుకుంటే మొత్తం ఇచ్చేపోగా ఆశ్రమాలు పట్టుకెళ్ళి నువ్వు ఇస్తున్నంతసేపు బాగుంటుంది. నీ ఊట మానేసిన తర్వాత అప్పుడు నీకు నీ పక్క వాళ్ళు చూసే పెద్ద మారుతుంది. గురువు వేరు, వ్యవహారాలు వేరు సమా అని చెప్పి వినిపించుకోవాలి. అది చదివిస్తాను నేను. అంచేత డబ్బుల దగ్గర టైము మనీ 2 ఉంటాయి. లైఫ్ ఎలాగో వాల్యుబుల్. లైఫ్ దేనికి కంపేర్ చేయలేము. అది మనం తెచ్చుకుంటే వచ్చింది కాదు, మనం ఉండమంటే ఉండేది కాదు, మనం ఉండమనే ఉండేది కాదు, పొమ్మనే పోయేది కాదు. దాని మానవ వస్తుంది, వాళ్ళకి పోతుంది. మనం అడ్డుగా వేలు పెడితే తప్ప. టైం అలా కాదు కదా, టైం మన చేతుల్లో ఉంటుంది. దాన్ని ఎంత బాగా ఉపయోగించుకోవాలో, టైంని ఎంత ఫ్రూట్ఫుల్గా ఉపయోగించుకోవాలో, ఏ వయసులో దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో, ఏ టైంలో ఎలా ఉపయోగించుకోవాలో, ఏ పరిస్థితుల్లో ఆ టైం ఎలా ఉపయోగించుకోవాలో, దాని చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒక టైంలో ఒకలా ఉపయోగించుకోవాలి, ఒక వయసులో ఆ టైంని ఎలా ఉపయోగించుకోవాలి, కొన్ని పరిస్థితుల్లో ఆ టైంని ఇంకో రకంగా ఉపయోగించుకోవాల్సి వస్తుంది. అందుకే మనకి ఎప్పుడు కూడా భౌతిక ప్రపంచంలో ఉండే గురువు అవసరం ఉంది. మన అదృష్టం అంటే మాస్టర్ లేకపోయినా మనకు మంత్రగీత ఉంది, భగవద్గీత ఉంది, శంకరరావు ఉంది, అన్నిటికి మించి మన ప్రేయర్ ఉంది. ఇక మనీ అంటారా, అది మన చేతుల్లో ఉంటుంది. అదృష్టం మన వాళ్ళకి వస్తున్నాడు కూడా ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి, రాకపోతే దాన్ని ఎలా సంపాదించుకోవాలో తెలుసుకోవాలి. అంటే తెలుసుకోవాలి. డబ్బులు రాకపోతుంటే దాన్ని ఎలా సంపాదించుకోవాలో, మంచి మార్గంలో ఎలాంటి ప్రయత్నాలు చేయాలో తెలుసుకోవాలి. మనకి ఎందుకు రాదంటే మన ప్రకారంగా మనకు రావాలని ఉంటుంది, అంచేది రాదు. భగవంతుడు ఎక్కడో దగ్గర మార్గం చూపించుంటాడు, ఆ మార్గం మనం కాదనుకుంటాం.
ఇప్పటికీ చాలా బాధేస్తుంది మా బాలభవన్ మా స్కూల్ చూస్తే. ఈ బాలభవన్ స్కూల్ మీద 10 ఫ్యామిలీస్ బతకొచ్చు. 10 ఫ్యామిలీస్ బతకొచ్చు. నేను చాలా మందితో చాలా ప్రయత్నాలు చేశాను. వీళ్ళ ఫ్యూచర్కి ఈ స్కూల్ పనికి వస్తుంది, మచిలీపట్నం వీళ్ళ ఫ్యూచర్కి ఈ స్కూల్ పనికి వస్తుంది. ఒకరికి ఉపయోగపడలేదు. చాలా ఆపర్చునిటీస్ కూడా ఎదురుకుండా అసలు మన చేతుల్లో అలా ఉంటాయి. మనకేంటి తెలుసా, నాకు ఎలా ఉంటుంది తెలుసా, ఏమండి మా ఇంటికి పోయానండి, వస్తూ కూరగాయలు కూడా వస్తూ కూరగాయలు తీసుకురండి, లేకపోతే ఏదో కొంచెం ఉప్పు పట్టండి అని చెప్పాను అనుకోండి. మనకు ఎలా ఉంటుంది తెలుసా, అవన్నీ మీరే పట్టుకొచ్చి భోజనం పెట్టేసి పళ్ళెంలో పెట్టేసి మీరు ఇన్వైట్ చేయండి సార్, మేము వచ్చి తిని వెళ్తాం అన్నట్టుగా ఉంటుంది. కష్టపడాలి కదా, కొన్ని సంవత్సరాలు కష్టపడాలి. 20 years, 30 years, 40 years, 50 years కష్టపడాల్సి వస్తుంది సార్, రిజల్ట్ రావాలి. నాకు అలా కాదు, వెంటనే ఏంటి కాస్త మొక్క వేసేవాడికి కాస్త నీళ్ళు వేస్తారా అంటే తర్వాత వస్తామండి, పళ్ళు కాస్త ఏమొస్తాయి. అప్పుడు పళ్ళు చూస్తున్నప్పుడు అట్లా ఇంకా ఆ పళ్ళు రాలేదు, ఇంకా ఆ పళ్ళు కోసం కొట్టుకుంటూ ఉంటారు. మొక్కతో నీళ్ళు పడింది తెలియదు. అసలు ఎలా అనిపిస్తుంటుంది, ద్వారకా భూగర్భంలో మునిగిపోతున్నాడు శ్రీకృష్ణుడు చూస్తుంటాడు, అట్లా పడుకొని చూస్తుంటాడు కాలు వేసుకుని. ఆయన కాలేజీ కూడా ద్వారకా అంతా సముద్రంలో కలిసిపోతుంది. ఆయన కొడుకులు, ఆయన మనవాళ్ళు, ఆయన మేనవాళ్ళు అందరు కొడుకు కలిసిపోతుంటారు కాలేజీ కూడా. అడుగుతుంటే ఏం చేయలేడు శ్రీకృష్ణుడు అంటాడు. మనం ఏం చేస్తాం, ఏం చేద్దాం, మీకంటే టైం అనేది ఎప్పుడు ఎవరి చేతిలో ఉండదు. దానికోసం మనం వెయిట్ చేయాలి. ఆ టైంలో శ్రమ పడడానికి మనం ఇష్టపడాలి, ఆ టైంలో కష్టపడాలి. సరే, అది ఏంటిది అత్తారింటి దారి సినిమా మీరు చాలా మంది చూస్తుంటారు కదా, చాలా మంచి సినిమా. చిట్ట చివరి సీన్లో పవన్ కళ్యాణ్ చిట్ట చివరి సీన్లో రైల్వే స్టేషన్లో ఒక డైలాగ్ చెప్పాడు. అత్యద్భుతమైన డైలాగ్ అనమాట. ఎప్పుడు గడవాలో తెలియడం కాదురా, ఎప్పుడు తగ్గాలో తెలియాలంటాడు. ఎప్పుడు గెలవాలో తెలియడం కాదు, ఎప్పుడు తగ్గాలో తెలిసిన వాడే జయిస్తాడు అని చెప్పాడు. ఎక్కడ తగ్గాలో తెలియాలి, ఎక్కడ లో ప్రొఫైల్ మెయింటైన్ చేయాలో తెలియాలి, ఎక్కడ అనామకుల్లాగా ఉండాలో తెలియాలి. ఆ టైం మంది కాని చోట చాలా ఒబ్బిడిగా ఉండాలి, చాలా వినయంగా ఉండాలి, విపరీతంగా కష్టపడాలి. ఆ కష్టాలు పక్కడు తెలియని అవసరం లేదు. విపరీతంగా సంయమనం పాటించాలి, విపరీతంగా ఓపిక పట్టాలి, విపరీతంగా వినయం ఉండాలి. ఆ టైంలో మనం చెలరైపోతూ ఉంటాం. డబ్బులు బాగా వచ్చినప్పుడు కూడా ఇదే మెయింటైన్ చేసినటువంటి వాడికి ఉత్తరజనం బాగుంటుంది. డబ్బులు బాగా వచ్చినా చెల్లలేకపోతూ ఉంటాం. విపరీతంగా వచ్చిపోయి ఇంకా 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 ఏదో రకంగా వెళ్ళిపోదాం అన్నట్టుగా ఉంటుంది మనసులో. ఎట్లా దాన్ని ఎంజాయ్ చేయాలన్నట్టుగా ఉంటుంది. ఆ దుర్వినియోగం అంటే పూర్వజనం తాలూకు పుణ్యం అంతా మనం ఖర్చు పడేసుకుంటున్నాం అన్నమాట. ఖర్చు అయిపోయిన తర్వాత మళ్ళీ మొట్టమొదటి మొదలెట్టాల్సిందేగా. దాన్ని కూడా ఇన్వెస్ట్మెంట్లో పడే. ఇన్వెస్ట్మెంట్ అంటే అదే మళ్ళీ లాభాలతో కాదు, ఇన్వెస్ట్మెంట్తో వచ్చింది ఒక లెవెల్ దాటి అక్కర్లేదు. బ్యాంకులో ఉంటాయి ఇవి. ఒక లెవెల్ దాటిన తర్వాత బ్యాంకులో ఉంటాయి, ఎక్కడ ఉంటాయి. ఒక లెవెల్ దాటిన తర్వాత కొన్ని సంపాదించారు. ఒక లెవెల్ దాటికి ఏం చేసుకోగలుగుతారు, ఎవరు ఏం చేసుకోలేరు. ఎక్కడ ఉంటాయి బ్యాంకుల్లోనూ, ఎక్కడ మరో ఫిక్స్డ్ ప్రాపర్టీస్ ఉంటాయి. పిల్లల దాకా వెళ్తే వాళ్ళ బోర్డు ఉంటుంది. కొన్ని ఫ్యామిలీస్లో లేకపోతే వాళ్ళు దాన్ని దుర్వినియోగం చేస్తారో కూడా తెలియదు. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి లైఫ్లో. దానికే డిస్క్రిమినేషన్ కావాలి, వివేకం కావాలి. టైం అండ్ మనీని రెండింటినీ ఎవడైతే కరెక్ట్గా టైం అండ్ మనీ రెండింటిని ఎవడైతే కరెక్ట్గా వినియోగించుకోవడం చేత అవుతాడు, వాడికి గైడెన్స్ కావాలి. ఒకటి చెప్తే వాడు వినడానికి సిద్ధంగా ఉండాలి. ఎవరన్నా ఒకటి చెప్తూ ఉంటే అదే గురు సాంప్రదాయం. చెప్పేవాడు మధ్యలో దొక్కడం మన అదృష్టం, వినేవాడు మధ్యలో దొక్కడం ఆయన అదృష్టం. రెండు. వినేవాడికి చెప్పేవాడు మంచివాడు దొరకాలి, అది వినేవాడు అదృష్టం. చెప్పేవాడికి వినేవాడు మంచివాడు దొరకాలి, అది చెప్పేవాడు అదృష్టం. ఎక్కడికి వస్తుంది అదృష్టం మన చేతిలో ఉంటుంది. అదృష్టం అంటే ఏంటి? ఆ దృష్టం అది కనిపించదు, అది కనిపించదు. సో అంచేత గుర్తుపెట్టుకోండి, అన్ని కలిసే యోగం ఉంటుంది. సరే, రెడీగా ఉండండి. మేషం వెళ్ళిపోయింది. వృషభ రాశి మంతంతవరకు దీంట్లో మేష గారు చెప్పలేదు, కానీ నేను చేస్తున్న ప్రాక్టీస్లో ఒకటి కొద్ది చెప్తూ ఉంటాను. అని చెప్పలేను కానీ కొద్దిగా చెప్తూ ఉంటాను. నేను సాధారణంగా ఏ ప్రాక్టీస్ మా ఆవిడకి కూడా తెలియదు. దీంట్లో ఆవిడ అని ఇలాంటివి ఏమి ఉండవు. ఎవరు ఏ ప్రాక్టీస్ చేసుకుని ఉంటారు, సొంతంగా ఆ ప్రాక్టీస్ చేసుకుని ఉంటారు. ఎప్పుడైనా కలిసి మాట్లాడి మీరేం చేసుకుంటున్నారు ఎప్పుడు అడిగితే
అప్పుడు నీకు అవసరం లేదా అని తెలుసుకుని ఆవిడకి అవసరం లేకపోతే నేను అక్కర్లేదు అని చెప్తాను నేను. ఆ అవసరం అయితే ఆవిడ సాధారణంగా బాగా నాకైనా మంచి స్టేట్లోనే ఉంటుంది స్పిరిచువల్గా. ఆవిడతో నాకు పెద్ద పనే ఉండదు. అందువల్ల అది కాదు ఇక్కడ పాయింట్. అందువల్ల నేను సాధారణంగా ఏం చేసుకుంటానంటే ఏ మంత్లో అయితే సూర్యుడు పడతాడో ఈ సాధనకి ఇప్పుడు మాస్టర్ గారు చెప్పినటువంటి ఈ పౌర్ణమి ధ్యానాల తాలూకు సాధనకి కేంద్ర బిందువు సూర్యుడు ఫస్ట్ గుర్తు. ఇది మొట్టమొదటి తెలియాలి. పౌర్ణమి ధ్యానాలకి న్యాస విద్య అని చెప్పాను చూసారా, ఈ న్యాస విద్యకి కేంద్ర బిందువు ఎవరు మనకి సూర్యుడు. ఎందుకు సూర్యుడు కేంద్ర బిందువు అంటే న్యాస విద్యని పక్కన పెట్టినా కూడా ఈ సౌర కుటుంబంలో ఉన్నటువంటి ఈ సౌర కుటుంబంలో మన భూమి కూడా ఒక భాగం. ఈ సౌర కుటుంబానికి మొత్తానికి ప్రాణప్రదాత ఎవడు? సూర్యుడు. మనకి ఆత్మ కారకుడు ఎవడు? సూర్యుడు. మనలో ఆత్మగా ఉండేవాడు ఎవడు? సూర్యుడు. కాబట్టి ఎంత మహాయోగులైనా వాళ్ళు దత్తాత్రేయుడు అనండి, ఇంకా పైన అనండి, శ్రీకృష్ణ ఎవరైనా అనండి, ఎవరు భూమి మీదకి వస్తున్నప్పుడు కూడా వాళ్ళు హలో బాసు నేను వస్తున్నాను నీ సౌర కుటుంబంలోకి అంటే రండి సార్ అని చెప్పి సూర్య విభాగం వాళ్ళతో చెప్పి రావాల్సిందే. వాళ్ళు కూడా భూమి మీదకి వచ్చిన తర్వాత సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి సూర్యుడికి నమస్కారం చేయాల్సిందే. అదే శ్రీకృష్ణుడు చేస్తాడు, నమస్కారం చేస్తాడు. అదే మైత్రేయుడు చేస్తాడు. అదే రాముడు కూడా. రాముడు యాక్చువల్గా సూర్యుడి తాలూకు వంశంలో నుంచి సూర్య వంశంలో నుంచి పుట్టినటువంటి వాడు. సో ఏ అవతారమూర్తి భూమి మీద దిగి వచ్చినా కూడా ఎవరు నమస్కారం చేయాలి? మొట్టమొదట సూర్యుడికే నమస్కారం చేయాలి. మన పరిణామ గ్రామంలో చిట్టచివరి పరిణామ గ్రామంలో ఈ సౌర కుటుంబంలో మనం ఉన్నంతసేపు చిట్టచివరి పరిణామ గ్రామంలో మనందరూ ఏమవుతామంటే ఒక్కడు ఒక సూర్యకిరణంగా మారి ఆయనలోకి వెళ్తాం. ఇప్పుడే రేపా 10 సంవత్సరాలు పోయిన తర్వాత 1,00,000 సంవత్సరాలు పోయిన తర్వాత 10,00,000 సంవత్సరాలు పోయిన తర్వాత 10,000 అది మనకు తెలియదు. కానీ ప్రతి జీవి భూమి మీద పుట్టిన ప్రతి జీవి మానవుడు అయితే ఉన్న పరిణామ క్రమంలో ఇంతవరకు ఉన్న పరిణామ క్రమంలో మానవుడు ఆ దేవతల వాళ్ళతో మనకు సంబంధం లేదు. వీడికి కూడా పరిణామ క్రమం లాస్ట్ అయిపోయి అందరూ కూడా ఎలా అవుతారు? సూర్యుడిలాగా సూర్యకిరణాలుగా ముందయ్యి తర్వాత వీడు అందరూ సూర్యుడిలాగా మారేటటువంటి పరిణామ క్రమం ఉంటుంది. కాబట్టి ఎవరికైనా కేంద్ర బిందువు సూర్యుడే. కాబట్టి ఆధ్యాత్మిక సాధనలో యోగ సాధనలో వాళ్ళు ఉదయం లేచేటటువంటి అనారోగ్య పరిస్థితులు ఏమైనా చాలా దారుణంగా ఉంటే నేను చెప్పలేను. కానీ యోగ సాధనలో కానీ ఆధ్యాత్మిక మార్గంలో కానీ తప్పనిసరిగా సూర్యోదయానికి ముందు లేచి కాలకృత్యాలు తీర్చుకుని శుభ్రంగా స్నానం చేసి ప్రేయర్ చేసిన వాళ్ళు ప్రేయరు, ఆసనాలు వేసిన వాళ్ళు ఆసనాలు, ప్రాణాయామం చేసిన వాళ్ళు ప్రాణాయామాలు, ధ్యానం చేసిన వాళ్ళు ధ్యానం చేసుకుని 6 గంటలకి మనకి 6 గంటలకి ప్రేయర్ చేసుకుని దాంతో ఎవరైతే రోజు మొదలు పెడతారో సాధారణంగా వాళ్ళ శారీరక మానసిక ఆరోగ్యాలు సాధారణంగా బాగుంటాయి. అంత దుష్కరం ఉన్నటువంటి వాళ్ళు సాధారణంగా మన గ్రూప్స్లో ఉండరు. ఉన్నా చాలా సంవత్సరాలు వరుసగా నిజంగా వాళ్ళు సిన్సియర్గా ప్రేయర్ చేస్తూ ఉండి ఆ దుర్బుద్ధి అనేది మనసులో నుంచి పోతే ఖచ్చితంగా వాళ్ళ పరిస్థితి సాల్వ్ అవుతుంది. ఇది ప్రామిస్ ఫర్ ది మాస్టర్ సీఈ. ఎవరైతే 2 పూట్ల ఈ ప్రేయర్ చేసుకుంటారో వాళ్ళ తిండికి వాళ్ళ బట్టకి రోటీ కప్పడా మఖాన్ అంటారు కదా, వాటికి మాత్రం ఆయన అంతకన్నా ప్రామిస్ చేయాలి. ఎవరైతే 2 పూట్ల ఈ ప్రేయర్ చేసుకుంటారో వాళ్ళ తిండికి బట్టకి రోటీ మక్కడ ఏంటి 3 ఏంటి బట్టలుగా తిండి కదా ఇల్లు అద్దిల్లో మంచిది చెప్పడం నాకు అది సొంత లేదు కదా, అదే అద్దిలుగా మార్చుకుంటాం సొంత లేదు కాబట్టి అందువల్ల దానికి ఏమీ లోటు లేదు అని ఆయన మాస్టర్ ఇచ్చినటువంటి ఒక ప్రామిస్. ఇట్ ఈస్ ట్రూ. మొత్తం మా గ్రూప్లో అంటే మీ గ్రూప్ నేను కలుపుకోలేను, ఎందుకంటే నాకు తెలియదు మీ గ్రూపుల గురించి. మా గ్రూప్లో అంటే మాస్టర్ గారి తాలూకు దగ్గర చిన్నప్పటి నుంచి పెరిగిన గ్రూప్ నాతో పాటుగా మా ఫ్రెండ్స్ కానీ ఆ గ్రూపులన్నీ మొత్తం చూసుకుంటే మేమన్నా ఏదైనా ఇబ్బందులు ఫైనాన్షియల్గా మరో ఇబ్బందులు మేము పడ్డామో కానీ ఆ మాస్టర్ రోజుల్లో కటిక దరిద్రం అనిపించినటువంటి వాడు. కటిక దరిద్రం అంటే అసలు మీరు మా గ్రూప్లో అసలు మీరు ఊహించలేరు. మాస్టర్ గారు వాళ్ళకి డబ్బులు ఆ రోజుల్లో మాస్టర్ దగ్గర డబ్బులు ఉండేవి కదా, ఆయనే జాబ్ మానేశారు. ఎవరి దగ్గర డబ్బులు పుచ్చుకునే రకం కాదు. మాస్టర్ ఈరోజు మా ఇంట్లో వంటలు అని చెప్పేవారు. ఆయన ఇటు వెతికి అటు వెతికి వాడికి 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి వెళ్ళి బియ్యం కొనుక్కోరని చెప్పేవారు. అంత కటిక దరిద్రం అనిపించినటువంటి వైశ్య బ్రాహ్మణ ఫ్యామిలీస్ ఉండేవి మాస్టర్ దగ్గర. ఆచార్య ఉన్నాడు కదా మా దగ్గర, మీరు తెలుసుంటారు. ఆచార్య ఫ్యామిలీ ఎలాంటి ఫ్యామిలీ? మాస్టర్ గారు డబ్బులు ఇస్తేనే ఆచార్య ఫ్యామిలీలో ఆచార్య ఫ్యామిలీకి వాళ్ళ అమ్మ నాన్నకి తిండి ఉండేది. అందుకే ఆ నాతో పాటు ఇక్కడికి పట్టుకొచ్చి ఆడైనా బాగు చేద్దామని వాడు బాగుపడలేదు కానీ నన్ను పాడు చేశాడు.
నేనే పాడేదే ఉండదు అనుకున్నది వేరే విషయం. అది కొన్ని కుటుంబాల్లో కొన్ని జీన్స్లో ఉంటాయి. అవి అది పూర్వజన్మ దుష్కర్మ చాలా దారుణంగా ఉంటుంది. అది సద్గురు కూడా వాళ్ళు ఒక లెవెల్ దాటి ఎవరిని ఏం చేయలేడు. అట్లాంటి వాళ్ళ పిల్లలు ఈరోజు నమ్మరు మీరు. అట్లాంటి వాళ్ళ పిల్లలు అంటే అంత కటిక దళితులు అనుభవించినటువంటి ఫ్యామిలీస్లో పిల్లలు ఈరోజు వాళ్ళ పక్క ఇలా చూసి మేము నమస్కారం వేశారు అంటే మా చిన్నప్పుడు మా చదువుకున్న పిల్లలు కదా మా దగ్గర వాళ్ళు ఎవరా నువ్వంటే వేశారు గుర్తుపట్టలేదు. నేను పలానా కూడా అంటే వారిని ఎక్కడున్నారు అంటే అమెరికాలో ఉన్నాను వేశారు. ఏం చేస్తున్నారు అంటే పలానా ఊర్లో ఉన్నాను వేశారు. ఆడ ఇల్లు కొంటున్నాను వేశారు. అది ఒక 2 acres 3 acres ల్యాండ్ ఉంటుంది వేశారు అనేసి వేశారు. నేను ట్రస్ట్గా ఏం చేయాలనుకుంటున్నాను వేశారు అని చెప్పి ఆడ వాళ్ళే విశాఖపట్నానికి వచ్చి ఆడ 5 లక్షలు 10 లక్షలు ఇచ్చేళ్ళిపోతాడు. ఎక్కడవాడు ఒకప్పుడు వాళ్ళ నాన్నగా వాళ్ళ అమ్మ నాన్నకి బియ్యం లేకపోతే మేస్టారు 5 రూపాయలు 10 రూపాయలు. ఆ రోజుల్లో 5 రూపాయలు అంటే 80s 70s గొప్ప కదా 10 రూపాయలు ఇచ్చాను. అంచేత నేను గుండె మీద చెప్పగలను. నా గురువుని నమ్ముకున్నటువంటి ఎవ్వరు కూడా మా గ్రూపులో ఎవ్వరు వాళ్ళ పిల్లలు అందరూ బాగుండడం అంటే చాలా 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 బాగుంటారు. వితౌట్ ఎనీ ఎక్సెప్షన్. మాస్టర్ గారు ఆయన తాలూకు ప్రామిస్ని ఫుల్ఫిల్ చేస్తున్నారు. రామస్వరూప జీవన జీవితాన్ని పేరు పెట్టాం కదా ఆయన పుస్తకానికి. ఆ రోజు జీవన జీవితం నిజంగా ఆయన జీవన జీవితం మనిషి. ఎక్కడో తేడా పడుతుంది. ఎక్కడైనా ఎవరికైనా ప్రాబ్లమ్ సాల్వ్ కావట్లేదు, ఎక్కడో తేడా ఉంటుంది. తేడా ఒక్క చోట. అందుకే నేను విజయం ఇంగ్లీష్లో స్టార్ట్ చేశాను కావాలని. శంకరావులో మీరు మిస్ అయిపోతారు డీటెయిల్స్. ఎక్కడో తేడా పడుతుంది. మైండ్ సెట్లో అక్కడ తేడా పడుతుంది. ఆ స్టక్అప్ అంటే అది గట్టిగా ఇట్లా పడేసి ఉంటుంది బంకమట్టిలాగా. బంకమట్టిలో చూడండి మొక్కలు వేస్తే విత్తనాలు పైకి ఉండిపోతాయి. బంక ఇట్లా పడేస్తుంది సరే. అది రిలీజ్ అవ్వాలంటే అందుకే సరెండర్ అంటారు. ఎందుకే శరణాగతి ఎందుకంటే ఈ ఇక్కడ బాగా పిడిచిగట్టు పెట్టి చూసారా, అది పోవడానికే శరణాగతి అంటారు. శరణాగతిని మీరు ఎల్కేజీ లెవెల్ నుంచి పేజీ లెవెల్ దాకా ఏ లెవెల్లోనే మనం చెప్పారు శరణాగతి. దాన్ని వదలందే మనకి రిలీజ్ రావాలి. అది గురువు గురించి. గురువు శరణాగతి ఆయన గురించి కదా, ఆయనే చేసుకుంటాడు. ఎవరు పొరపాటు పడకండి. కృష్ణుడికో రాముడికో మాస్టర్ గారికో శరణాగతి శ్రీగా శరణాగతి అనేది వాళ్ళ గురించి కాదు. వాళ్ళేం చేస్తుంటారు శరణాగతిని. అలా మన శరణాగతి దేవతలు ఋషులు సనత్ కుమారుడు సనస్సు జాతీయుడు అలా అట్లాంటి వాళ్ళు కుమారులు చిరంజీవులు అనేటువంటి వాళ్ళు దేవతలు మహర్షులు వాళ్ళందరూ వాళ్ళ నమస్కారాలు చేస్తుంటే వాళ్ళకి మన నమస్కారం కావాలా? కామన్ సెన్స్ పాయింట్ కదా అది. శరణాగతి అది మన గురించి. మనం ఎక్కడైతే బాగా ఆగిపోయామో, ఎక్కడైతే బుర్రలో బాగా పట్టేస్తున్నట్టు ఉండేసి సంవత్సరాల తరబడి జన్మల తరబడి ఆ కర్మబంధం అనేటటువంటిది ఒక వాసనలాగా పట్టిందో అది వదిలికొట్టుకోవడం గురించి శరణాగతి చెందరా అని చెప్తారు శ్రీదేవి గారు. ప్రేయర్ చేసి శరణాగతి చెంది నువ్వు ప్రేయర్ చేసిన కళ్ళు మూసుకొని కూర్చో నేను చూస్తానంటారు. కళ్ళు మూసుకొని కూర్చున్న అప్లికేషన్స్ పెడితే ఆ ప్రేయర్ వర్కౌట్ కాదు. మీరు గుర్తుపెట్టుకోండి. ప్రేయర్ మొదలెట్టినప్పుడు శరణాగతి చెంది నాకు శరణాగతి చెంది నమస్కారం పెట్టి మాస్టర్ శ్రీవి నమస్కారం అనుకుని నాకు శరణాగతి చెంది నువ్వు కళ్ళు మూసుకొని కూర్చొని ఏం చేయొద్దు అని చెప్తున్నప్పుడు ఆ ప్రేయర్లో మీరు ఏం చేసినా ఏ ప్రపోజల్ పెట్టినా ఎంత గొప్పదైనా ఎంత మంచిదైనా ఎంత అవసరమైనా సరే అటు పెట్టనే పెట్టకూడదు. శరణాగతి చెందిన తర్వాత ఆయన డిసైడ్ చేయాలి మనకి ఏది మంచిదో. మనం డిసైడ్ చేయకూడదు. ఎంత మంచిదైనా నీవు కోరినంత వ్యామోహమైన నుంచి అడిగించి మాస్టర్ గోదావరి ఎంత మంచిదైనా కూడా అక్కడ అసలు అప్లికేషన్ పెట్టనేకూడదు ప్రేయర్లో. ప్రేయర్ అంటే జస్ట్ ప్రేయర్, జస్ట్ నిష్కారణమా హరిభజన చేయించుండరు మునులు. అట్లా పాటిస్తాలి ఆ ప్రేయర్. అది శరణాగతి. అప్పుడు నెమ్మదిగా శరణాగతిలోకి నెమ్మదిగా ఉంటుంది. రెండో స్టెప్ ఏంటి తెలుసా? టు యాక్సెప్ట్. ఒక సిచ్యువేషన్ లైఫ్లోకి వచ్చినప్పుడు, ఒక ప్రాబ్లం లైఫ్లోకి వచ్చినప్పుడు, ఒక సంఘటన లైఫ్లోకి వచ్చినప్పుడు వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ ఫస్ట్. అక్కడ కంప్లైంట్స్ కాదు, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు అనలైజ్ చేయాలి. ఎందుకు నాకే వచ్చింది ఇది, ఎందుకు ఈ ప్రాబ్లం నాకే వచ్చింది, ఎందుకు ఈ సమస్య నాకే వచ్చింది. పక్కవాడిని చూసి ఏడడం కాదు, పక్కవాడిని చూసి అసూయ పడడం కాదు, పక్కవాడిని చూసి కాంపిటీషన్ పడడం కాదు, పక్కవాడిలాగా ఉందాం అనుకోవడం కాదు, పక్కవాడికి ఎందుకు రాలి ఈ బాధలు నాకే అనుకోవడం కాదు. ఇవన్నీ దుర్బుద్ధులే, దురాలోచనలే ఇవన్నీ కూడా. అది ఉన్నటువంటి వాడికి ఎప్పుడు ప్రాబ్లంలో బయట రాదు. ఎనీ ప్రాబ్లం అసలు ఆలోచనలే ఉండకూడనటువంటి ఆలోచనలు, ఆ దుర్బుద్ధే ఉండకూడదు. దాన్ని యాక్సెప్ట్ చేయాలి. మొట్టమొదట యాక్సెప్ట్ చేసినప్పుడు ఏమవుతుంది తెలుసా? ఎప్పుడైతే యాక్సెప్ట్ చేశారో ఆ ప్రాబ్లం తాలూకు సివియారిటీ చూసారా,
అది 50% డైల్యూట్ అయిపోతుంది. ఎందుకంటే మనం యాక్సెప్ట్ చేశాం కదా, బుద్ధిలేదు అంటే తప్పైపోయింది సార్ అన్నాం అనుకోండి. మనం చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, తప్పైపోయింది సార్ అన్నాం అనుకోండి, ఆల్రెడీ 50% తగ్గిపోతాడు. సారీ సార్ చేయకుండా చేస్తే పొరపాటు అయిపోయింది సార్, అలా అనుకోలేదు సార్, పొరపాటు అయిపోయింది. నేను ఎక్స్ప్లెనేషన్ కూడా మొదటి అనుకోండి బాస్కి, వాడికి ఇక్కే ఇరిటేట్ అయిపోతాడు. బుద్ధి లేదా ఇన్సార్లు చెప్పి నువ్వు అంటాడు. ఫస్ట్ వెళ్ళటమే, సార్ నేను పొరపాటు చేశాను సార్, నిజంగా చాలా పొరపాటు సార్, చేయకుండా అయిపోయింది సార్, ఇక్కడ చేయకుండా చెప్పండి సారీ సార్ అని అనేసి ఆ తిరుగుతుంటే అలా ఉన్నాం అనుకోండి, ఎంతసేపు తిడతాడు వాడు బాస్. వాడికి ఏదో ఆయనకి బాగుంటాడు. అంత దుర్మార్గులాగా మాస్టర్లు పడారు, కొంచుకొని దుర్మార్గులనే పడేస్తారు కూడా. ఆ నమ్మకం మన గురువు మీద మనకు ఉండాలా, అంటే ఆ నమ్మకం మన గురువు మీద మనకు ఉండాలా. అప్పుడు తగ్గిపోద్దా. లైఫ్లో కూడా ఒక ప్రాబ్లమ్ని యాక్సెప్ట్ చేయడం చేత కావాలి, తీసుకోవాలి దాన్ని. ఛాలెంజింగ్గా కాదు, యాక్సెప్టెన్స్గా తీసుకోవాలి దాన్ని. ఛాలెంజింగ్గా తీసుకుంటా, నేను యోధుడిగా తీసుకుంటా, దాంతో నేను ఫైట్ చేస్తా, నేను చాలా బలవంతుడిని, నేను అలాంటి ప్రాబ్లమ్స్ భయపడతానా, అది ఆర్గెన్స్ అయిపోతుంది, చాలా ఆర్గెన్స్ అయిపోతుంది. లేకపోతే సార్ నేను ప్రాబ్లం అది యాక్సెప్ట్ చేసాను సార్, మీరు హెల్ప్ చేయండి సార్ అంటే ముష్టివాదం అయిపోతాను. అయితే ముష్టివాదం అయిపోతావు, లేదా ఆర్గెంటవాదం అయిపోతావు. అహంకారం అన్న ఉంటుంది, లేదా ముష్టిదనం అన్న ఉంటుంది. రెండు ఉండకూడదు కదా, బ్యాలెన్స్ ఈక్విలిబ్రియం మెయింటైన్ చేయమని కదా, సమత్వాన్ని మెయింటైన్ చేయమని కదా శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. అది నేర్చుకోవాలి, లైఫ్లో మనం యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి, వితౌట్ ఎనీ కంప్లైంట్ ఇన్ ది మైండ్, ఇన్ ఎనీ లెవెల్. కంప్లైంటే కుదరదు, కంపేరిజన్ ఎంతకన్నా కుదరదు. ఇట్లాంటివి కొన్ని చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ లైఫ్లో ఉంటాయి. అవన్నీ మనం వదిలేసి ప్రేయర్ చేసుకుంటున్నాం, ధ్యానాలు చేస్తున్నాం అంటే వర్కౌట్ కాదు. ఇట్లాంటి పాయింట్స్ చాలా ఉంటాయి నేర్చుకోవాల్సినవి. అది చాలా మన రోజు మధ్య మన మాటలు ఉంటాయి. అవి చాలామంది తెలియకుండా, వాళ్ళకి భగవద్గీత తెలియకుండా, మాస్టర్ తెలియకుండా చాలామంది అట్లా జీవిస్తుంటారు, యాక్సెప్ట్ చేసి జీవిస్తుంటారు లైఫ్లో. ముందుగా ఎవరైనా సక్సెస్ అయితే వాడు సక్సెస్ ఎందుకు అవుతున్నాడు చూడంటే బ్లాక్ మనీ అవుతాడు, అట్టా కాదు. సక్సెస్గా సూత్రం ఉంటుంది వాడి దగ్గర. అందులో కొన్ని మనం ఫాలో కాదు. వాడు శ్రమపడుతున్నాడేమో, కష్టపడుతున్నాడేమో, రాత్రుల పాలు కష్టపడాడేమో. నర్సుకి 3 రోజులు 4 రోజులు కాలేజ్ పోయింది, ఫ్రాక్చర్ అయింది, ఫ్రాక్చర్ అవ్వడానికి లేకపోతే వెళ్ళిన 3 రోజులు మంచి రాలేదు. 500,000 బుక్ చేసేసింది. రోజు 2 o'clock లేచి చూస్తుంటే కాలేజ్ పెడుతున్నాడు. లేదు నేను బుక్ చేస్తున్నాను. రాత్రి 3:30కి నిద్రపోయింది. ఏం చేస్తున్నానంటే బుక్ చేస్తున్నాను. పుస్తకం పూర్తి చేస్తుంది, చదివేసింది. మాస్టర్ గారికి కాళ్ళకి సెప్టిక్ అయిపోయింది, చాలా ఇంగ్లీష్ మళ్ళీ పని చేయలేదు, చాలా భయం ఉన్నారు. ఏంటి మాస్టర్ గారికి గోల్ అవుతుంటే భాగవతం రాసి ప్రకాశం రాయడం మొదటి సార్. భాగవతం రాసి ప్రకాశం మొదటి కాలు అంతలా వాచిపోయి నేను ఆయన భుజాల మీద పట్టుకుని దింపి బాత్రూమ్కి తీసుకెళ్ళి ఆయన బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత నీళ్ళని కొట్టి అలాంటి అవకాశం అదృష్టం నాకు దొక్కింది. ఆ టైంలో మాస్టర్ భాగవతం రాయడం మొదలుపెట్టాను. ఆయన కదా ఎగ్జాంపుల్ ప్రపంచానికి, కాల్ సెప్టిక్ అయిపోయి లావ్ అయిపోయి నడలేకపోయి ఆయన సొంతంగా నడలేకపోతే ఆయన భుజాల మీద ఎత్తుకుని తీసుకెళ్ళి బాత్రూమ్ తీసుకెళ్ళి మళ్ళీ పడుకోబెట్టే స్టేజ్లో ఆయన ఉన్నాడు. ఆయన భాగవత రాసి భాగవతం రాయగలండి. దట్ ఈస్ వాట్ వీ కాల్ యాక్సెప్టెన్స్. సరేనా కదా కురుపు ఆయనకి కాదు కదా. రాణమహర్షి ఎప్పుడో మనం చూడలేదు, పుస్తకం చదువుకున్నాం. క్యాన్సర్ నాకు సరైన కదా, నాకు కాదు కదా అన్నాడు. మనం చదువుకున్నాం, మాస్టర్ గారిని కంటితో మనం చూసాం, ఆయనతో కూడా కూర్చొని మనం రాసాము అని చెప్తుంటే అవి లివింగ్ ఎగ్జాంపుల్స్. అది ప్రపంచంలో ఎవరిని చూసినా మనం నేర్చుకోవచ్చు. అట్లాంటివి నేర్చుకుంటేనే ఈ ఛానల్ లోటుకి వెళ్తాయి తప్ప అవన్నీ గాలికి వదిలిపెట్టేసేసి డే టు డే లైఫ్లో అన్నీ గాలికి వదిలిపెట్టేసేసి ఎప్పుడు చాలా దిగులుగా చాలా బాధగా ప్రపంచంలో సమస్తం పోగొట్టుకున్నట్టు, ఇక ప్రపంచమే లేనట్టు, ఇక కొంపలు మునిగిపోతున్నట్టు, బాధల కారుకి లేనట్టు, ఏదో పెద్ద బాధ్యతలు బరువులు మోస్తున్నట్టు అంత పెద్ద హెవీనెస్ మైండ్లో పెట్టుకుంటే మనం చెప్పుకోబోయే మెడిటేషన్స్ ఏవి లోకి వెళ్ళవు అని గుర్తుపెట్టుకోండి. సో మీకు కావాల్సింది చెప్పింది ఏంటి, నేను మీకు ఎర్లీ మార్నింగ్ ఎంత చెప్పేదంతా కూడా మబ్బులు తొలగిపోవాలంటే, చీకటి లైఫ్లోంచి పోవాలంటే, చీకటి ప్రపంచంలోంచి పోవాలంటే కావాల్సింది ఏంటి, సూర్యోదయాలు వెలుగులు కావాలి. ఆ సూర్యోదయాల వెలుగులు 6 గంటలకు వస్తాయి కాబట్టి మాస్టర్ గారు 6 గంటలకు పేరు చెప్పారు. ఎవరైనా ఓపుకుంటే ఆరోగ్యాలు బాగుంటే ఆరోగ్యాలు బాగు చేసుకుని 5 గంటలకల్లా లేచి శుభ్రంగా కాళ్ళు చేతులు మొహం కడుక్కుని శుభ్రంగా అదే చేసుకుని ఒక గ్లాస్ నీళ్ళు తాగి బళ్ళగాలు తోముకుని శుభ్రంగా స్నానం చేసి ఇమీడియట్గా ఉతికిన బట్టలు వేసుకుని శుభ్రంగా ఆ టైంలో కూర్చుని మెడిటేషన్ చేసుకుంటారా, ప్రాణాయామాలు చేసుకుంటారా, లేకపోతే ఇంకేమైనా చేసుకుంటారా, చేసుకుని
మిగతా ఇంట్లో పనులు ఏమన్నట్టు గబాబా చేసుకుని అరగంట టైం ఉంటుంది మధ్యలో చేసుకుని ఆ 10 నిమిషాల ముందు ప్రేయర్ ప్రిపేర్ అయ్యి ప్రశాంతంగా వంట వేసుకుని ప్రేయర్ ప్రశాంతంగా కూర్చొని అగరత్తులు వెలిగించడం మాత్రం మానుకోకండి. దీపం వెలిగించకపోయినా ప్రేయర్ ముందు అది దీపానికి ప్రేయర్కి దీపం అనేది పెద్ద ఇండికేషన్ కాదు, కానీ ప్రేయర్కి అగరబత్తి మాత్రం ఇండికేషన్ ఖచ్చితంగా. చాలా మంచి రోజు కానీ దానికి కూడా లెక్క ఉంది. రోజు కానీ శాండల్ కానీ జాస్మిన్ కాదు, అయితే శాండల్ బత్తి అగరబత్తి లేకపోతే రోజు అగరబత్తి రెండే రికమెండెడ్ అగరబత్తీస్. దీనికి మెడిటేషన్ కానీ ప్రేయర్ కానీ. డబ్బులు లేవు సార్ అంటే మీ ఇష్టం తెలిగించుకోండి, పర్వాలేదు, మాకు అభ్యంతరం లేదు. అవకాశం ఉంటే రోజు అగరబత్తి ఆర్ శాండల్వుడ్ అగరబత్తి. జాస్మిన్ అసలు కాదు, జాస్మిన్ బెడ్రూమ్లో వెలిగించుకోవాల్సింది. అది జాస్మిన్ గట్రా ప్రేయర్లో వెలిగించుకోవాల్సింది కాదు, గుర్తుపెట్టుకొని కొన్ని చేయకూడదు. స్నానాలు చేసేటప్పుడు కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. యాక్చువల్గా అవన్నీ ఎప్పుడు మీకు చెప్పలేదు నేను వచ్చిన కొత్తలో చెప్పుకుంటాను, అప్పుడు మర్చిపోయి అంటారు. స్నానాలకు కూడా సాధారణంగా ఏ సబ్బులు వాడమని రికమెండ్ చేస్తారంటే ఒకే ఒక సబ్బు వాడమని రికమెండ్ చేస్తారు. ఏ సబ్బు అయి ఉంటుంది గారు? అదే శాండల్వుడ్ సబ్బు వాడమని రికమెండ్ చేస్తారు మామూలుగా. మీకే సార్ వాడతా డబ్బులు ఎక్కువ అంటే నన్ను అనబాకండి, మీరు చూసి సబ్బు వాడండి, డబ్బులు గురించి అనబాకండి. నేను రికమెండెడ్ ఆర్టికల్ చెప్తున్నాను. రోజు మొత్తం ఇప్పుడు సిలబస్ కాదు, ఒకప్పుడు సిలబస్ అది. ఖచ్చితంగా ఆహారంలో నెయ్యి ఉండాలి అని చెప్తారు. ఆవు నెయ్యి మనకు దొరకదు, దొరికిన దాంట్లో డాల్డా ఉంటుంది, కాబట్టి నేను రికమెండ్ చేయట్లేదు. ఇంట్లో ఆవు పాలు ఉంటే అవన్నీ శుభ్రంగా పడగబెట్టుకుని నెయ్యి చేసుకుంటే ఇట్స్ ఓకే, కానీ గీ ఉండాలని చెప్తారు, తేనె ఉండాలని చెప్తారు. ఫుడ్లో కంపల్సరీ ప్రతిరోజు తేనె. షుగర్ లేనటువంటి వాళ్ళు ప్రతిరోజు పొద్దుట గోరువెచ్చని నీళ్ళలో ప్రేయర్కి ముందు పెద్ద గ్లాస్ తీసుకుని గోరువెచ్చని నీళ్ళలో ఒక చెంచా తేనె వేసుకుని ఒక చిన్న నిమ్మకాయ ఇది దాంట్లో రసం పిండి తాగితే వాళ్ళ హెల్త్ చాలా బాగుంటుంది. పిల్లలకి ఇస్తే వాళ్ళ హెల్త్ పెద్ద అయిన తర్వాత వాళ్ళ ఇమ్యూనిటీ చాలా బాగా డెవలప్ అవుతుంది. బాడీలో టాక్సిక్ మ్యాటర్స్ని ఉన్నవి తేనెకి లెమన్కి ఉండే క్వాలిటీ టాక్సిక్ మ్యాటర్స్ ఏవైతే పొట్టలో ఉంటాయో అట్లా ఉన్నవి. ఇట్స్ బెస్ట్ టానిక్ డ్రింక్ అది గోరువెచ్చని నీళ్ళలో తాగాలి. మాస్టర్ గారు ఇచ్చిన రికమెండేషన్స్ స్పిరిచువల్ సైకాలజీ బుక్లో ఈ రికమెండేషన్స్ అన్నీ ఉంటాయి. ప్రతిరోజు ఫుడ్లో గోధుమ ఇంక్లూడ్ చేయమని చెప్తారు మాస్టర్ గారు. ప్రతిరోజు ఫుడ్లో ఏం ఇంక్లూడ్ చేయమని చెప్తారు? గోధుమ ఇంక్లూడ్ చేయమని చెప్తారు, హనీ ఇంక్లూడ్ చేయమని చెప్తారు. గీ నేను రికమెండ్ చేయట్లేదు, గీ అంతా పాడైపోయింది ఇప్పుడు. తర్వాత పౌర్ణిమ అమావాస్య రోజుల్లో సాలిడ్ ఫుడ్స్ తగ్గించి లిక్విడ్ ఫుడ్స్ పెంచమని చెప్తారు. సాలిడ్ ఫుడ్స్ తగ్గించమని చెప్తారు. ఓవరాల్గా స్పైసీ ఫుడ్ తగ్గించమని చెప్తారు. లిక్విడ్స్ ఎక్కువ తీసుకోమని చెప్తారు. సాలిడ్స్ లిక్విడ్స్ ఎక్కువ తీసుకోమని చెప్తారు. ఇది యోగంలోకి వెళ్ళేటటువంటి వాడికి ఒక డైట్. ఇది యోగంలోకి లేకపోతే గడపోయింది, కానీ ఆరోగ్యం బాగా చేసుకునేటటువంటి వాడు డైట్ ఇది. ఖచ్చితంగా ఫుడ్లో గోధుమ ఉండాలి. అందుకే సాధారణంగా అందరికీ ఒక అలవాటు ఉంటుంది, రాత్రులు కొన్ని పులకాలు తిని పడుకోవడం. ఇంత సూర్యకాంత పులకాలు కాదు, ఇంత పులకాలు. అది మీ ఆకలిలో పెట్టి మీరు తినండి, నా పక్క చూడమాకండి. ఎందుకంటే నేను చాలా తక్కువ తింటాను, మీకు పొట్ట వాడిపోతుంది. అందువల్ల మాకు 2 కేజీలు తెచ్చుకుంటే మా 15 రోజులు వస్తుంది, మరి మీకు 2 రోజులు 3 రోజులు వస్తుంది. సరే నా పక్క ఫుడ్ పక్క నా పక్క చూడమాకండి. నేను చెప్తున్నా ఏంటంటే పులకాలు రాత్రులు పెట్టుకోండి. గోధుమ పడినట్లయితే ఆ పులకాల్లో తినే కూర కూడా ఉంటుంది. బాగా మసాలా దట్టించిన కూరలు పులకాల్లో తినకూడదు. నార్త్ ఇండియన్ డిషెస్ ఉంటాయి, వాళ్ళు ఏం చేస్తారు, నార్త్ ఇండియా వాళ్ళు ఏం చేస్తారు, ఈ వెజిటబుల్స్ ముందు వాళ్ళు బాయిల్ చేస్తారు. వెజిటబుల్స్ బాయిల్ కూడా ఫుల్గా బాయిల్ చేయడం కాదు, సెమీ బాయిల్కి ఫుల్ బాయిల్కి మధ్యలో చేస్తారు. దానిపైన స్ప్రింకిల్ చేస్తారు. ఏమైనా ఉంటే స్ప్రింకిల్ చేసి అవి తింటారు. నార్త్ ఇండియాలో ఒక గ్రూప్ అవి తింటారు. అది చాలా సాత్వికమైనటువంటి ఫుడ్. పాలు ఎవరైనా గుర్తుపెట్టుకోండి, పుల్కాలకి యాక్సిలరీ ఏం తెలుసా, మజ్జిగ కాదు. చాలామంది పుల్కాలు తిన్న తర్వాత మజ్జిగ తాగండి చల్లగా ఉంటుంది, అది తెలియక చెప్పడం. అది వాళ్ళకి ఆ డైట్ గురించి తెలియక. పుల్కాలకి యూరినేట్ తెలుసా, పాలు, మజ్జిగ కాదు. అందరూ ఏం చేస్తారు, పుల్కాలు తిన్న తర్వాత వేడి చేస్తాయేమో అని చెప్పి మజ్జిగ తాగుతారు. మజ్జిగ దేనికి యూరినేట్ తెలుసా, రైస్కి. రైస్ తిన్నప్పుడు కంపల్సరీగా మజ్జిగతో పూజ చేయాలి. రాత్రిపూట ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా కరడు తినకూడదు. ఇష్టం తినడానికి నాకు అభ్యంతరం లేదు. రాత్రిపూట కరడు తిన్నవాడు ఎప్పుడైనా గుండె నొప్పితో పోయే అవకాశం ఉంది. ఎందుకు 5-6 లక్షలు ఖర్చు పెట్టుకోడు. సంవత్సరానికి 1 రోజు ఆయుష్ తగ్గుతుంది.
సంవత్సరం ఒక రోజు బతికే 60 రోజులకి 2 నెలలే కదా సార్, పోతే పోతాం, ఆ పెరిగాక మారుతా ఉంటే అది మీ ఇష్టం. అవన్నీ నాకు సంబంధం లేదు. మాస్టర్ గారు సిలబస్ చెప్తున్నాను. ఖచ్చితంగా పప్పులో ఉప్పు ఉండాలా, మాస్టర్ చెప్పింది. ఉప్పు అంటే రీజనబుల్గా, పప్పులో ఖచ్చితంగా ఉప్పు ఉండాలా, ప్రతిరోజు గోధుమ ఉండాలా, ప్రతిరోజు తేనె ఉండాలా, ప్రతిరోజు పాలు ఉండాలా, ప్రతిరోజు ఏం చెప్పాను, పుల్కా తిన్న రాత్రి మాత్రం ఫుడ్ బాగా తగ్గించాలా, వీలైతే 7 o'clock కల్లా పూర్తి చేయాలా, 7 o'clockకి పూర్తి చేయాలా, తర్వాత సీరియల్ చూసుకున్నా పర్లేదు, 7 o'clock కల్లా ఫుడ్ పూర్తి చేయాలా, పడుకునే ముందు పాలు తాగి పడుకోవాలా, రాత్రి పడుకునే ముందు ఎవడైతే పాలు తాగి పడుకుంటాడో, ఎవడైతే మంచిగా తాగి పడుకుంటాడో నిద్రలో ఆటోతో వాడు పోడు, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే పడుకునే పోయే ముందు ఖచ్చితంగా ఒక గ్లాసు మంచినీళ్ళు కానీ ఒక గ్లాసు కానీ పాలు తాగి పడుకుంటాడో ఇన్ జనరల్ రాత్రులు వచ్చేటటువంటి హార్ట్ అటాక్స్ని అది అవాయిడ్ చేస్తాయి. దాంతోనే ఎవరన్నా పోయి యోగా ఉంటే నేనేం చెప్పలేను, నేను ఇన్ జనరల్ చెప్తున్నాను. ఇన్ జనరల్ హార్ట్ అటాక్స్ రాత్రులు ఎక్కువ వస్తాయి. రాత్రులు ఖచ్చితంగా నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు కానీ ఒక గ్లాసు పాలు తాగి కానీ పడుకోవాలి. ఎవరికైనా లంగ్ ప్రాబ్లమ్స్ కానీ ఇన్ఫెక్షన్స్ తాలూకు ప్రాబ్లమ్స్ కానీ ఇన్ఫ్లుయెంజా అంటే వాపులకి ఇన్ఫ్లమేషన్స్ వాపులు గీపులు కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇంట్లో మంచి పసుపు మనమే దంచుకుని మంచి పసుపు దంచుకుని రోడ్డు మీద పసుపు కాకుండా ఆ గోపురం పసుపు అంటారు అది కాకుండా మామూలు పసుపు మనమే దంచుకొని లేకపోతే స్వదేశీ షాపులో అమ్ముతున్నారు బయలాజికల్ పసుపు అమ్ముతున్నారు తెచ్చుకొని చిటికిటి ఇంత పసుపు తీసుకుని దాన్ని ఆ పాలలో ఇంత పసుపు తీసుకుని పాలలో మరగబెట్టి కానీ తాగితే వాళ్ళకి పల్మనరీ ప్రాబ్లం అంటే హార్ట్కి లంగ్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే లివర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ముఖ్యంగా పొట్టలో ఆటలో ఉండేటటువంటి ఆ టాక్సిక్ మెటీరియల్స్ కానీ ఆ పసుపు ఇస్ ద బెస్ట్ యాంటీబయాటిక్ పోతాయి. అది రాత్రులు అలవాటు చేసుకోవాలి. ఏం చేయాలి, డయాబెటిక్స్ కూడా బాగా పనికొస్తుంది. పసుపు వేసుకుని డయాబెటిక్స్ కూడా బాగా పనికొస్తుంది. ఇంత వేసుకోకండి, వెయిట్ చేసి నిద్రపడదు, ఇంత వేసుకోండి. నిద్రపోయే ముందు అందరూ ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటి తెలుసా, యోగ నిద్రతో నిద్రలోకి వెళ్ళడం ప్రాక్టీస్ చేయాలి. తిట్లతోనూ వాటితోనూ ప్రాక్టీస్ చేసుకోవాలండి. వరస్ట్ హ్యాబిట్ అది. నిద్రలోకి వెళ్ళడం అంటే ఏంటి తెలుసా మీకు, మృత్యువులోకి వెళ్ళడం లాంటిది. గుర్తుపెట్టుకోండి, చాలా సీరియస్ మ్యాటర్ ఇది. నిద్రలోకి వెళ్ళడం అంటే అది మృత్యువులోకి వెళ్ళడం లాంటిది. ఉదయం మెలుకులోకి రావడం అంటే మళ్ళా జన్మలోకి రావడం లాంటిది. శరీరం వదిలిపెట్టే ముందు ఏ జీవి ఎంత దుష్కర్మలతో ఎంత దురాలోచనలతో ఎంత స్వార్థంతో దేంతో శరీరం వదిలిపెడితే మళ్ళా ఆ మొత్తం సిలబస్ అంతా పట్టుకుని ఆ డొక్కుడోలంతా పుడుకురించి మనం ట్రాన్స్ఫర్ అయ్యామనుకోండి, లారీ ఎక్కిస్తాం సామాన్లు. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అవే సామాన్లు దిగుతాయా లేకపోతే కొత్త సామాన్లు దాంట్లో వస్తాయా? ప్యూర్ కామన్ సెన్స్ కదా. నాకు పెద్ద భగవద్గీత కావాలా? ఇప్పుడు ఏ లారీ అయితే ఎక్కిస్తామో ఆ డొక్కు మంచాలు ఆ చిరిగిపోయిన పట్ల హైదరాబాద్లో దింపుతాడు. కొత్తవి ఏమీ దింపడు. చచ్చిపోయిన తర్వాత ఎవ్వడు ఏమీ సాధన చేసుకోలేడు. గుర్తుపెట్టుకోండి. ఎలా పోయాడో అలాగే తంతే బాల్ ఇటుపాకు ఫుట్బాల్ గోల్ తంతే అడ్డించాడు తన్నట్టుగా అట్టా దిగి వస్తాం. అంచేత ఇప్పుడు నిద్రను ప్రాక్టీస్ చేయాలి. సరైన మృత్యువుని ప్రాక్టీస్ చేయాలంటే నిద్రను ప్రాక్టీస్ చేసుకోవాలి. నిద్రపోయే ముందు భార్యాభర్తలారా ఆలు మగలారా కొట్టుకుని నిద్రపోబాకండి దయచేసి. కొట్టుకుంటే 7 గంటల ముందు కొట్టుకోండి బాగా. ఆ టీవీ శబ్దాల్లో పక్కింటి కూడా వినిపించదు. 8 గంటలు అయిపోయిన తర్వాత కొట్టుకోవడం అనేసి ఎవరి రూములోకి వెళ్ళిపోయి లేకపోతే శుభ్రంగా అప్పుడు లేని ప్రేమంతా పులుముకుని ఏదో కలిసి గ్లాస్ పాలు తాగి ఏదో మాట్లాడుకుని హాయిగా నిద్రలోకి వెళ్ళండి. హాయిగా మెలకు వస్తుంది. ఈ డెప్త్కి ప్రాక్టీస్ నిద్రే. అందుకే యోగ నిద్ర అంటారు. యోగంతో నిద్రలోకి వెళ్ళాలి. యోగంతో నిద్రలోకి వెళ్ళాలని చెప్పాను మీకు. పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అది నేను ప్రాక్టీస్ చేయలేను. యోగంతో నిద్రలోకి కానీ ఇది సింపుల్ మ్యాథ్స్ చెప్పాను మీకు. శ్వాసంలోకి వెళ్ళి నిద్రపోండి స్వామి చెప్పి ప్రాక్టీస్ చేయండి. మీకు ఎంత హాయిగా ఉంటుంది. నిద్రపోయే ముందు నిద్రపోతాను అని చెప్పాను మీ ఆవిడకి. మీ ఆయనకి చెప్పాడు నిద్రపోతానండి ఇంకేం పని లేవు కదా అంటే ఇంకేం ఇప్పుడే చెప్పండి పనులు ఉంటే అడిగండి వాళ్ళ ముందే అడిగేసి నిద్రపోతాను అని చెప్పేస్తే అండర్స్టాండింగ్ వచ్చేయాలి. నిద్రపోతున్నాడికి లేపకూడదు, అండర్స్టాండింగ్ వచ్చేయాలి. వచ్చిన తర్వాత అప్పుడు నిద్రపోవడం మొదటగా వెంటనే శ్వాసంలోకి వెళ్ళిపోయి ఇమీడియట్ విత్ సెకండ్ శ్వాసంలోకి వెళ్ళిపోవాలి. ఆ శ్వాసంలోకి వెళ్ళి అలా హృదయస్పందనలోకి వెళ్ళిపోయి అలా నిద్రలోకి వెళ్ళిపోవాలి. అది చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. దాదులు కనిపిస్తారు. రూపాయలు ఏమని చెప్పారు కదా సార్ అంటే రూపాయలు వాడు పెడుతున్నారు కదా
అవి చెరిగిపోయేంత సాధన మనకు లేదు కదా. రూపాయలు చెరిగిపోయి మనకేమి రూపాయలు చెరిగిపోయి అంత సాధన మనకు లేదు కాబట్టి రూపాయలు కనిపిస్తాయి, అది వేషాలు కనిపిస్తాయి. కనిపిస్తారు నిద్రపోకుండా, కనిపించాలి అవన్నీ పెట్టుకోవాలండి. ప్రశాంతం నిద్రపడుతుంది మీకు. చాలా మంచి మంచి సరస్సులు, మంచి మంచి హిమాలయ పర్వతాలు, ఆల్స్ పర్వతాలు, ఇన్ని ఇట్లాంటి నిద్రలో గవర్నర్ వెళ్తే ఎంత కనిపిస్తుందో. రేపు పొద్దున ఏం జరుగుతుందో తెలుస్తుంటుంది. ఒకసారి మన భవిష్యత్తు మనకు తెలుస్తుంటుంది. ఒకసారి అవి రకరకాలు జరుగుతుంటాయి. అంటే చెప్తారు పెద్దలు చెబుతాయని చెప్తుంటారు. పాటిస్తాయండి అద్భుతం. దానికి రోజస్తమానం ప్రశాంతంగా ఉంటే రాత్రి ప్రశాంతంగా ఉంటుంది. రోజస్తమానం తగులు పెట్టుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. ఉండదు. అది రోజులోనే ప్రాక్టీస్ చేయాలి. రాత్రులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ చాలా క్లోజ్ అయినటువంటి బంధువులు పెళ్ళికి వెళ్ళకపోతే మీ పెళ్ళికి రారేమో అంటే మాత్రమే వెళ్ళండి, భోజనం చేయండి. నేనైతే మ్యాక్సిమం మీరు అబ్జర్వ్ చేయండి, మ్యాక్సిమం నేను స్కిప్ చేస్తాను. నేను పెళ్లి పోయాలి, నేను మ్యాక్సిమం పగల రాత్రులు కూడా స్కిప్ చేస్తాను. అది ఎప్పుడో చూడండి. ఆ నాటకం ఆడేసి ఆడ వెళ్ళేసి యాక్షన్ వేసి బాగుందరా ఇది బాగుందరా, అయ్యో వేరే ఫంక్షన్ ఏదో ఈనబద్దాలు చెప్తాను, అది మాత్రం నాకు కొడతారు. దాని గురించే వెయిట్ చేస్తారు, అది వేరే విషయం. అదే యోగానికి రోగానికి వర్డ్స్ అవే కదా. రోగము యోగము. భోగానికి వెళ్తే రోగం వస్తుంది, తర్వాత యోగం అలా ఉండదు. తప్పదు అనుకుంటే తప్పదు, వేరే విషయం. అది బంధువులతో స్నేహాలు ఉంటాయి కదా, తప్పదు అనుకుంటే వేరే విషయం. అప్పుడు కూడా అన్ని తినాలి రూల్ లేదు, చిట్ట తిని వచ్చేయచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. రాత్రులు స్పైసీ ఫుడ్ పెట్టుకోవాకండి. రాత్రులు నాన్ వెజ్ ఫుడ్ అసలు అంతకంటే పెట్టుకోవాకండి. దేవతల బదులు ఆ మేకలు కోళ్ళు కళ్ళలోకి వస్తాయి, అవి పెట్టుకోవాకండి. శుభ్రంగా పుల్కాలు తినండి. అన్నం తినే సాటిస్ఫాక్షన్ కాబట్టి ఇంత తిని దాంట్లో ఆ మజ్జిగ బదులు పాలు వేసుకోండి. నీళ్ళు కలపండి కాలుతాయి. పాలు బాగా కాస్ట్లీ కదా. లేకపోతే మజ్జిగ పలవలసిన మజ్జిగ వేసుకోండి, ఉప్పు వేసుకోండి. ఓకేనా? సరే, ఇప్పుడు ఇదంతా నేను రిపీట్ చేయను. ఫుడ్ గురించి చెప్పాను మీకు. నేను యోగిక్ ఫుడ్ అంటాను. నేను యోగిక్ ప్రాక్టీస్లో మొట్టమొదటి ప్రాక్టీస్ నేను సమ్అప్ చేస్తాను. మళ్ళీ నేను రిపీట్ చేయను మీకు. ఫస్ట్ ప్రాక్టీస్ టు గెట్ అప్ ఎర్లీ బిఫోర్ సన్ రైజ్. 5 o'clock వీలైతే 5 o'clock లేవండి, నెంబర్ 1. నెంబర్ 2, లేవగానే ఒక మంచి గ్లాసుతో నీళ్ళు తాగండి. నెంబర్ 3, ఒకవేళ మీకు వీలైతే గాజు గ్లాసులో ఆరు వెండి గ్లాసులో ఆరు రాగి చెంబులో రాగి గ్లాసులో, రాగి వెండి ఇంట్లో లేకపోతే శుభ్రంగా ఒక గాజు గ్లాసులో నీళ్లు మంచినీళ్ళు పోసుకొని, మీ ఇంట్లోనో పక్కింట్లోనో తులసి చెట్టు ఉంటే ఒక 2 రావుగారి ఇంట్లో బోల్డ్ తులసి అందరూ ఇంటికి వెళ్ళిపోయి ఆ ఇంట్లో మొక్కలు అది ఆ 2-3 తులసాకులు 4 తులసాకులు కోసుకొని శుభ్రం కడిగి అందుబడి దేంట్లో ఒక గ్లాసు నీళ్లు. లేదండి నా గ్లాసు నీళ్ళు నాకు కుదరదు, నేను వేగంగా యోగా అయిపోతాం అనుకోండి, 2 గ్లాసులు నీళ్ళు. చెంబు ఉంటుంది కదా, బుడి చెంబు ఉంటుంది కదా, ఆ బుడి రాగి చెంబు ఉంటుంది. ఆ రాగి చెంబులో నీళ్ళు 2 గ్లాసులు పోసి అది తులసి పడేయండి. తులసి పడేసిన తర్వాత తులసి పడేస్తే ఏం చేయాలంటే మొహం కడగాలి. ఆ తులసి నవలాలి. ఉత్తి నీళ్ళు తాగా మొహం కడగల, అలా పెట్టి తాగేయచ్చు, ఇది తాగేసేయచ్చు. అది చేత ఒక 2 గ్లాసులు నీళ్ళు తాగండి. తాగిన తర్వాత అప్పుడు మీ మొహాలు కడుక్కోవడం, లేకపోతే బాత్రూమ్ కార్యక్రమాలు పూర్తి చేసుకోండి. వెంటనే ఎవరు లేకుండా శుభ్రంగా స్నానం చేయండి. మీకు ప్రాక్టికల్ ఇబ్బంది రాకపోతే. లేదంటే మళ్ళీ మేము ఉదయం వంట చేసుకోవాలి, ఆఫీసులు పోవాలి, స్కూల్కి పోవాలి, మళ్ళీ వంటగదిలో మాకు ఒళ్ళు వెళ్ళిపోయి చోట్ల పడతాయి అనుకుంటే అది మీ కన్వీనియన్స్. నాకైతే నా సిలబస్ నేను చెప్తున్నాను. చేసేసి శుభ్రంగా చేసేసిన తర్వాత అప్పుడు ఖచ్చితంగా ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేస్తారా, మీ ఆరోగ్య పరిస్థితులను బట్టి యోగాసనాలు వేసుకుంటారా, చిన్న ఎక్సర్సైజ్లు కాళ్ళు గీళ్ళు అటు ఇటు కలుపుతారా, లేకపోతే స్నానం నీళ్ళు తాగగానే స్నానానికి వెళ్ళడానికి ముందే ఇంట్లో వరండా ఉంటే అటు అటు ఒక 15 సార్లు 20 సార్లు 30 సార్లు గాయత్రి చెప్పుకున్నాడండి. ఉత్తిని నడవాలి. గాయత్రి చెప్పకపోతే అక్కర్లే చెత్త అంతా బుర్రలోకి వస్తుంది. కళ్ళు మూసుకుని చెప్పకండి, గాయత్రి ఫ్రాక్చర్లు అవుతాయి. అంతే గాయత్రి కళ్ళు మూత అలవాటు కదండి. నా కళ్ళు మూత పడిపోతుంది గాయత్రి చెప్పగానే, బలంతా నేను కళ్ళు తెరుస్తాను. నా ప్రాబ్లం మీకు చెప్తున్నాను నేను. గాయత్రి గానే కళ్ళు మూసి చెప్తాను కదా, నడుతున్నా కూడా కళ్ళు మొదలు పడతాయి గాయత్రి చెప్తుంటే. అందుకు అటు ఇటు వాకింగ్ చేయండి. అటు ఇటు వాకింగ్ చేసి ఒక పావు గంట 10-15 minutes వాకింగ్ చేయండి. అటు ఇటు చేయండి. చేసినా కూడా నీళ్ళు అన్నీ సెటిల్ అవుతాయి, పోగండి లోపల బాగా సెటిల్ అవుతాయి. అప్పుడు స్నానం చేయండి. చేసిన తర్వాత అప్పుడు కూర్చొని శుభ్రంగా ఓంకారం చేయండి. 7 సార్లు ఓంకారం చేయండి. ఇప్పుడు ఎలా ఓంకారం చేస్తామంటే తర్వాత చెప్తే ఓంకారం చేయండి.
చేసిన తర్వాత అప్పుడు లేచి కావస్తే కప్పు కాఫీ తాగడం నాకు అభ్యంతరం లేదు. ఓంకారం చేసిన తర్వాత మెడిటేషన్ చేసుకుని ప్రేయర్కి మెడిటేషన్కి ఈ ప్రోగ్రామ్కి మధ్య బాగా టైం ఉందనుకోండి, మీకు కాఫీ బాగా అలవాటు అనుకోండి, మన మార్గంలో కాఫీ మనం బ్యాన్ చేయలేదు. మీరు ఎప్పుడైనా మారుతుందో బ్యాన్ చేస్తాం, ప్రస్తుతం తాగుతాయి కాబట్టి బ్యాన్ చేయట్లేదు. కాఫీ తాగండి, ఏమీ తప్పలేదు. గ్లాస్ పాలు తాగండి, లేదా గ్లాస్ కాఫీ తాగండి. లేదండి మేము తర్వాత తాగుతా అంటే ఇంత చెప్పాం కదా, ఏది లైమ్ వాటర్ విత్ తక్కువ వేడిన వాళ్ళు ఒక గ్లాస్ తాగండి. ఆ ప్రేయర్ కూర్చోండి. ప్రేయర్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారో మీ ఇష్టం, మా సంబంధం. ఓకేనా? ఇది నిద్రపోయే ముందు యోగంతో నిద్రలోకి వెళ్ళండి. యోగ నిద్ర మీకు నేర్పించేంత వరకు మీరు ఏం చేస్తారంటే యోగ నిద్ర మీకు నేర్పించేంత వరకు శ్వాసలతో మనసు పెట్టి శ్వాసల్లో చాలా డీప్గా శ్వాసల్లోకి మనం వెళ్ళిపోయిన తర్వాత ఆలోచనలు వెళ్ళిపోనివ్వండి, మళ్ళీ పట్టండి, మళ్ళీ పట్టుకొచ్చి పెట్టండి. తర్వాత నెమ్మదిగా గుడి మీద చేసుకుని చక్కగా చాలా హీలింగ్ ప్రాసెస్ మీకు తెలుసు తెలియదు. రాత్రి పడుకోబోదు మీకు తెలియకుండా కొంతమంది ఇట్లా పడమ చేసుకోకుంటారు, కొంతమంది ఇలా బాగుంటారు, కొంతమంది ఇలా బాగుంటారు, కొంత రకరకాలు పడుకుంటారు. కానీ మేకిటే ప్రాక్టీస్. ఎప్పుడు కూడా పడుకోబోయే ముందు మీ నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత మీ చేతులు మీ మాట వినో అటు పోతాయి. నిద్రలోకి వెళ్ళేంత వరకు మాత్రం ఇక్కడ చేతులు వేసి పడుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఇది గుర్తుపెట్టుకోండి. శరీరం మొత్తం మీద ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఇది నిద్రలోకి ఇలా పడుకుంటాం కదా, వెలకిట్లా అనుకుంటా. పడుకున్నప్పుడు ఇలా పెట్టుకుని ఈ రెండు కాళ్ళు ఇలా మడతలు గిడతలు పెట్టుకుంటే చక్కగా రెండు కాళ్ళు ఇలా పెట్టుకుని ప్రశాంతంగా ఇలా పడుకుని అప్పుడు శ్వాసల మీద మనసు పెట్టి దీన్ని కూడా ఇది ఫీల్ అవుతుంది. చెయ్యి వైబ్రేషన్ ఇస్తుంది. కొంతకాలం పైకి మీరు చేతీసినా కూడా ఆ స్పందనలు మీకు తెలుస్తుంటాయి. ఒకసారి చేతీసినా కూడా స్పందనలు మీకు తెలుస్తున్నాయంటే అర్థమేంటి తెలుసా? అంటే మీ మనస్సు బాహ్య ప్రపంచంలో నుంచి ఖచ్చితంగా అంతో ఎంతో శ్వాసంలోకి గుండెలో హృదయంలోకి వచ్చింది అర్థం అనమాట. ఇది యాక్చువల్ హృదయం కాదు, ఇది గుండెకాయ. ఇది హృదయం ఎక్కడ ఉంటుంది తర్వాత తెలుస్తుంది. అది హృదయం ఎక్కడ ఉంటుంది. ఎప్పుడైతే ఇట్లాగ మనం చేయి పెట్టుకుని అట్లా సాధన చేస్తూ ఉంటామో మనకి ఈ రీజియన్లో మనకి చాలా సెంటర్స్ ఉంటాయి. అవి చాలా మోస్ట్ పవర్ఫుల్ సెంటర్స్. వాటిని సివి గారు మాత్రమే ఓపెన్ చేయడం గుర్తుపెట్టుకోండి. కృష్ణ గురించి మనం చెప్పుకోలేం కదా, వాటిని సివి గారు మాత్రమే ఓపెన్ చేయగలం. షట్చక్రాలను మనం చెప్పుకోవచ్చు. షట్చక్రాల్లో మనం చెప్పిన చక్రాలు కాకుండా వాటికన్నా చాలా ఇంపార్టెంట్ సెంటర్స్ ఉంటాయి. ఇక్కడి నుంచి దీని మధ్య, ఇక్కడి నుంచి ఇంతవరకు వాటిలో కేవలం మాస్టర్ గారు సివి గారు మాత్రం నాతో మాస్టర్ గారు గారు మనం వాటికి ఏం చేయలేము. దానికి ఇది ప్రాక్టీస్. ఒక్కసారి ఆ ప్రాక్టీస్లో మీ అదృష్టం బాగుండి గ్రాడ్యుయేట్లో చాలా క్విక్గా లోపుకి వెళ్తున్నప్పుడు నేను మీకు చెప్పక్కలా, ఇదొక సార్ మీకు చెప్పింది అబ్బా మాకు తెలిసిపోయిందండి. మా ఆవిడతో ఏం చెప్పాను అనుకోండి, అలా చేశాను ముందే. నేను చెప్పాను డిస్కస్ చేసుకోండి. ఎందుకంటే అది ఒకసారి ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత అది చాలా అప్పటిదాకా పెద్ద విషయాలు, తర్వాత నార్మల్ విషయాలు అయిపోతాయి. అవి అప్పటిదాకానే పెద్ద విషయాలు. ఓకేనా? సో ఇప్పుడు ఓంకారం ఎట్లా చేయాలి అంటే మామూలు ఓంకారాలు 7 చేయండి. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, బుర్రలో ఎక్కించుకోండి. మొట్టమొదటి ఓంకారం ఎప్పుడు కూడా అక్కడి నుంచి మొదలవ్వాలి చెప్పాను మీకు. మాస్టర్ 100% చెప్పాను. అది చెప్పాను. అది ఎప్పుడు మొదలవ్వాలి? మొట్టమొదటి ఓంకారం మూలాధారం దగ్గర మొదలవ్వాలి. ఇప్పుడు అంటే ఎలా మొదలవ్వాలి? కళ్ళు మూసుకుని ఓంకారం చేస్తున్నప్పుడు మూలాధారం దగ్గర నుంచి ఓంకారం బయలుదేరి, మూలాధారం ఎక్కడ ఉంటుంది? వెన్నెముక్కి చివరి పూస. ఇక్కడ కూర్చుంటాం కదా, ఎక్కడ మనకు భూమి తగులుతుంది అది అనమాట. వెన్నెముక చివరి తగులుతుంటుంది, అది మూలాధారం. అది గణపతి తాలూకు స్థానం. సో ఆయన తాలూకు అనుగ్రహం లేనిదే, ఆయన తాలూకు బ్లెస్సింగ్ లేనిదే ఎవరు కూడా యోగంలోకి కానీ, భోగంలోకి కానీ, సంపదల్లోకి కానీ, జీవితంలో స్టెబిలిటీ స్థిరపడడం గురించి కానీ, మనసుకి స్థైర్యం కానీ, శరీరానికి ఆరోగ్యం కానీ, ఏది విద్యకు కానీ, ఆధ్యాత్మిక విద్యకు కానీ, మామూలు చదువులకు కానీ, దేనికైనా సరే ఆయన తాలూకు బ్లెస్సింగ్ లేనిదే, ఆయన గడప దగ్గర నుంచి ఎల్లరా లోపు కానీ ఆయన గేట్ ఓపెన్ చేయండి లోపుకి ఎవరు వెళ్ళలేడు. అందుకు ఖచ్చితంగా ఓంకారం దేంతో ప్రారంభం చేయాలా? ఓంకార రూపమే గణపతి అంటే ఆ తొండం అంటే ఓంకారమే. ఆ మూలాధారంతో ఓంకారం మొదలుపెట్టాలి. మొదలుపెట్టిన తర్వాత 1, 2, 3, 4, 5, 6, 7 ఇక్కడ దాకా 1, 2, 3, 4, 5 అని ఆ సెంటర్స్ ఒకసారి అనుకుని ఇంతవరకు 7వ సహస్రారం వరకు 7 ఓంకారాలు చేయాలి.
జస్ట్ లొక్కే అనుకుంటాం అంతే. దానికి అనుకునే ఓంకారం మామూలుగా చేస్తాం. జస్ట్ అనుకుంటాం మూలాధారం మీద అనుకుంటాము. అనుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ ఓంకారం మీదకి వెళ్ళిపోతాము. నెక్స్ట్ మణిపూర్వకం అనుకుంటాము, మళ్ళీ ఓంకారంలోకి వెళ్ళిపోతాం. స్వాధిష్టానం అనుకుంటాము, ఓంకారంలోకి వెళ్ళిపోతాం. అనాహతం అనుకుంటాం, ఇక్కడ ఓంకారంలోకి వెళ్ళిపోతాం. విశుద్ధి అనుకుంటాం, మనం ఇక్కడ ఓంకారంలోకి వెళ్ళిపోతాం. అక్కడి నుంచి వస్తుంది అనుకుంటాం మనం అంతే. వచ్చింది అది రావాల్సిన వస్తుంది, కానీ అలా భావం చేస్తాం. ఇలా ఇక్కడ అనుకుంటాము, ఇక్కడి నుంచి వస్తుంది అనుకుంటా అంటే మనసు అక్కడ ఉండాలి. మనసు అక్కడ పెట్టి ఓంకారం చేయాలి. ఇక్కడ బయటకు వస్తాము, ఓంకారం చేస్తాం. ఇలా 7 సార్లు ఓంకారం చేయాలి. చేసిన తర్వాత ఇది జనరల్ సిలబస్. ప్రేయర్కి ముందు మనం 3 సార్లు ఓంకారం చేస్తాం. ఒకసారి మాస్టర్ 7 సార్లు ఓంకారం చేస్తాం. తిరుపతిలో అట్లా ఇట్లా అందరూ ఉంటాం కాబట్టి 3 సార్లు ఓంకారం చేస్తారు. మామూలుగా ఎప్పుడు ఇలాంటి కూర్చున్నాడు ఒకసారి మాస్టర్ 7 టైమ్స్ ఓంకారం చేస్తారు. ఆయన ఆ రోజు ఆయన ఇష్టం పట్టింది. మనం సాధారణంగా 7 టైమ్స్ ఓంకారం మొట్టమొదటి మనం పెట్టుకున్నాం. మామూలుగా 3 సార్లు చేస్తాము. 7 సార్లు అలవాటు చేస్తాం. ఇప్పుడు ఏప్రిల్ 21 నుంచి మే 21 వరకు సూర్యుడు ఎక్కడ ఉంటాడు? వృషభ రాశిలో ఉంటాడు. వృషభం అంటే మనకి ఈ స్థానం, ఇది కంఠం. ఎక్కడి నుంచి అయితే వాక్కు బయటకు వస్తుందో అది వృషభం అన్నమాట. అంచేత ఏం చేయాలి మనం? 7 ఓంకారాలు అయిన తర్వాత ఈ 1 మంత్ ఏం చేయాలి? కళ్ళు మూసుకుని గాలి పీల్చుకుని మనస్సు ఇక్కడ పెట్టి చేయి మీరు చూపిస్తాను, చేయి పెట్టగల ఇక్కడి నుంచి ఓంకారం చేయడం పాటిస్తాను. ఇక్కడి నుంచి చేయడం ప్రాక్టీస్ అయిపోయిన కొమ్మలమ్మలకు మనసు మాత్రం అటు పెట్టుకోవాలి. అట్లాగా చేస్తే ఏమవుతుందంటే సూర్యుడు వృషభ రాశిలో ఉంటున్నంతసేపు ఈ వృషభం అనేటటువంటి ప్రజ్ఞ ఏదైతే మనలో ఉందో అది ఆ ఓంకారంతో ఏమవుతుంది? యాక్టివేట్ కావడం మొదలవుతుంది. అట్లా మనం 12 రాశులకి 12 నెలలు వెళ్తాము. ఎక్కడ దాకా రాగలం మనం? మూలాధారం అంటే మూలాధారం అక్కడ ఉండేటటువంటి వృశ్చిక రాశి వరకు ఇంతవరకు వస్తుంది. వృశ్చిక రాశి అంతవరకు మనం సెంటర్స్లోకి. ఇక్కడి నుంచి మనం ఓంకారం చేయలేం, త్వరలో ఓంకారం చేయలేం కదా. ఇక్కడి నుంచి ఓంకారం చేయలేం కదా. అప్పుడు ఏం చేయాలో దానికి ఒక మార్గాన్ని మాస్టర్ మనకి స్పిరిచువల్ అస్ట్రాలజీని ఇచ్చారు. అడ్వాన్స్డ్ స్టేట్స్లో అవి చేయిస్తారు. యాక్చువల్గా మనం 6 నెలలు మనం ఇప్పటి నుంచి మొదటి 6 నెలలు మనం సరిగ్గా చేసుకుని మీరందరూ ఈ 6 నెలలు దీన్ని సక్రమంగా చేసుకుని మీ అంతటి మీకే పరీక్షలకి రిటర్న్ టెస్ట్ లేవు, ఇంటర్వ్యూలు ఉండవు కదా. మీ అంతటి మీకే ఈ న్యాస విద్యలో కొంత ఆడ తెలుస్తుంది. కొంత ఆలోచన విధానంలో కానీ, కొంత శారీరక పరిస్థితుల్లో కానీ, కొంచెం మానసిక పరిస్థితుల్లో కానీ, ముఖ్యంగా రియాక్షన్ టు ది ఎక్స్టర్నల్ వరల్డ్, ఇంగ్లీష్లో కాబట్టి చెప్పండి. బయట ప్రపంచానికి మనకి మధ్య ఉన్న సంబంధాలు రియాక్షన్స్ మన నుంచి ఎలా ఉన్నాయి, ఆ రియాక్షన్స్ అయినా మారినాయా? పూర్వం చాలా హార్ష్గా అలా ఉక్కలాగా ఉంటాయి, ఏమైనా కొంచెం సాఫ్ట్గా మారినాయా? రియాక్ట్ అవడం మనం పూర్తిగా మానేసామా? ఒక సాఫ్ట్నెస్ అనేది మనలో క్రమంగా వస్తుందా? సాత్వికమైనటువంటి ఒక బుద్ధి అనేది మనలో వస్తుందా? లైఫ్లో ప్రయారిటీస్ మనకేమైనా ఇవన్నీ చాలా ఉంటాయి ఫ్యాక్టర్స్. అవన్నీ వచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే రివర్స్ ఆర్డర్ అంటాం మనం. అంటే మళ్ళీ ఇక్కడ దాకా వచ్చి కిందకి వెళ్ళడం కాకుండా మళ్ళీ ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ ఏమేస్తాం? మళ్ళీ సహసారం పక్క మధ్యలో నుంచే, అంటే పూర్తిగా కిందకి వెళ్ళకుండా మధ్యలో నుంచే మళ్ళీ వెనక్కి వెళ్ళేటటువంటి ఒక మార్గం ఉంది. ఆ మార్గాన్ని ఇంతవరకు నాకు తెలిసిన ఎవరితో ప్రాక్టీస్ చేయట్లేదు. మనం బిహెచ్ఎల్ బిడిఎల్ బ్యాచ్తో కూడా మనం ఇంతవరకు ప్రాక్టీస్ చేయట్లేదు. మనం నెక్స్ట్ మంత్ కూడా మొదలు పెడుతున్నాను. స్పిరిచువల్ అస్ట్రాలజీలో మాస్టర్ గారు ఏ ప్రాసెస్ చేసుకోవాలని చెప్పారో ఆ ప్రాసెస్ని భూగోళం మీద ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వాళ్ళు మన దేశంలో కన్నా కూడా విదేశాల్లో ఎక్కువ ఉన్నారు. వాళ్ళు దాన్ని రీసెర్చ్ చేస్తున్నారు. దాని మీద స్పిరిచువల్ అస్ట్రాలజీ మీద విదేశాలు. ఆ పార్థివ్ కుమార్ గారు చాలా రహస్యంగా వాళ్ళ చేత రీసెర్చ్ చేస్తున్నారు. అంటే రీసెర్చ్ అంత అయిన తర్వాత బయట పెడదామని. మన దేశంలో వాటి మీద అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది రీసెర్చ్ లేదు. మనం చేద్దాం. మనం చేయడం రీసెర్చ్ అంటే ఇంటలెక్చువల్ రీసెర్చ్ కాదు, ఇది సాధనతో మనం చేద్దాం. 6 నెలలు ప్లాన్ చేయండి. ఇప్పుడు ప్రేయర్ లేదు మనకి, ఇది అయిన తర్వాత మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తాం.
సో ఇది నా సొంత ప్రాక్టీస్. ఏది ఈ ఓంకారం అక్కడ చెప్పాలి, మాస్టర్ చెప్పింది కాదు, అది నా సొంత పెత్తనం. మీకు ఇష్టపడి చేయలేదు అనేసి ఇప్పుడు మాస్టర్ చెప్తాను. ఇది మొట్టమొదట దీనికి ప్రాక్టీస్ వాక్. దీన్ని వృషభరాశి అంటారు. వృషభము అని ఉంటాయి మనకి. అని ఉంటుంది కదా, ఇక్కడి నుంచి వస్తుంది. ఆ రాయ ముందు మొట్టమొదటి వస్తుంది అని. అందుకే రామమంత్రానికి ఎంత రామమంత్రం తారక మంత్రం ఏంటంటే రాత మొదలవుతుంది. అది నారాయణాయలో అది ఎక్కడో రా మధ్యలో ఉంటుంది. రా అదేదో రాముడికి దేంతో మొదలవుతుంది మంత్రం, రాత మొదలవుతుంది. వాక్కు రాతనే ఋషభంతో రాతనే మొదలవుతుంది. రామమంత్రం తారక మంత్రం ఉంటుంది. అది చాలా పవర్ఫుల్ మంత్రం అది. అందువల్ల ఈ సమస్తి సుసమస్తము పరమాత్మచే వాక్కుగా ఉచ్చరింపబడి అని వేదంలో కీర్తించున్నది. వాక్కు యొక్క 4 స్థితులందు పరావాక్కు, పశ్చంతి, మధ్యమ, వైఖరి వాక్కు అనేవి 4 స్థితులు. వాటిలోకి పోనీ చెప్పాను కదా. సో మీరు ఒకే సూత్రం ఏం గుర్తుంచుకోవాలి, వృషభ రాశి వాక్కుకి సంబంధించినటువంటిది. కాబట్టి వాక్కుని ఎప్పుడో తర్వాత ఆలోచిద్దాం. ఈ 4 రోజులు మాత్రం వాక్కుని చాలా తక్కువగా ఉపయోగించండి. మొత్తం అరుపులు కేకలు అసలు ప్రసక్తే లేదు. వాక్కునే తక్కువగా ఓడిపోయి అన్నం తింటావంటే తింటావా అంటే తింటా అంతే. అట్లా అనమాట. అంటే మళ్ళీ ఆవిడ పక్కన అనాలి కదా, అట్లా ఓవరాక్షన్ వద్దు. తింటావంటే వచ్చేస్తున్నా అన్న తినేయడం అంటే తినదా. తింటే ఉప్పు లేదు కారం లేదు ఘాటు గుట్లు ఏం చేయాలి లేవు కా. తర్వాత ఎప్పుడో ఈ కొంచెం ఉప్పు ఎక్కువైనట్టు కొంచెం పప్పులో అంటే అలాగా నెక్స్ట్. అందుకే అక్కడ డిస్కషన్స్ లేవు. ఎవరన్నా తిడితే ఆ తిట్టిన దాకా ఆగి అప్పుడు 2 ముక్కలు చెప్పి ఊరుకోవాలి. వాడి వాకు వేయించాలి తప్ప మన వాకు వేసుకోవడానికి లేదు. ప్రియం సత్యం బ్రూయాత్, సత్యాన్ని పలుకు. వాకుకి రూల్ సత్యం బ్రూయాత్, సత్యాన్ని పలుకు. ప్రియం బ్రూయాత్, ప్రియంగా పలుకు. కానీ ప్రియంగా అబద్ధాలు చెప్పొద్దు. అలాగని చెప్పి సత్యాన్ని కటువుగా చెప్పొద్దు. అది ఒక్కడే నాకు రాలేదు నా జీవితంలో. నేను రోజు అనుకుంటా పొద్దుటే కానీ ఎవడమన్నట్టుగా ముఖం మీద టపీలు చెప్తాను. అలాగే బుర్రలో పెట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు. అదేంటి ఆడమోతా ఆడోడికి ఆడిపోతాను. మనకి అదే మన ఫీజులు అయి పుచ్చుకుంటుంటే మనం బాధపడాలి, కానీ ఫీజులు అక్కర్లేదు కదా. నాకు ఇప్పటికీ నాకు సాధించుకోలేకపోయాను. సత్యం పలుకు కానీ కటువుగా పలకొద్దని మన శాస్త్రం చెప్తుంది. కానీ ప్రియంగా మాట్లాడు, కానీ ప్రియంగా అబద్ధాలు. సత్యం ప్రియ, సత్యాన్ని పలుకు. ప్రియం ప్రియాత్, ప్రియంగా మాట్లాడు. కానీ ప్రియంగా అసత్యాన్ని మాట్లాడొద్దు, కటువుగా సత్యాన్ని మాట్లాడొద్దు. నా 4వది నాకు ఇంతవరకు సాధ్యం కాలేదు నా లైఫ్లో. ఇది వాక్కి సాధన. మూతి బిగించి కూర్చోవడం కాదు సాధన అంటే. ఈ నెలలో దీన్ని ప్రాక్టీస్ చేయాలి. చాలా తప్పుగా 10 మాటలు మాట్లాడే చోట 5 మాటలు, 6 మాటలు అట్లా. ఇది సో ఇది మిగతా వదిలేస్తున్నాను. నీలం ఈ రాశి యొక్క వర్ణముగా చెప్పబడినది. దీని కలర్ ఏంటి? బ్లూ. కానీ ఇల్లు రంగులన్నీ బ్లూగా మార్పిస్తారా? కొంతమంది అలా మార్పించారు, ఎట్లా రంగులు బ్లూ వేస్తారు. అసహ్యంగా ఉంటాయి. ఆ బ్లూ వేరు. చాలా కృష్ణుడు బ్లూ ఎవరు ఆ బట్టలు వేసుకోలేమని ఆ రంగులు ఇంటికి వేసుకోలేము. బాగోదు కృష్ణుడు బ్లూ. నీలాకాశం ఇంటికి అయితే బాగుంటుంది, అది బాగుండదు. కానీ అది ఎప్పుడైనా మెడిటేషన్లో కనిపిస్తే బాగుంటుంది. కృష్ణుడు ఏ బ్లూ గురించి మనం వర్ణించారో అది ఆ బ్లూ, అది మెడిటేషన్లో ఎప్పుడు కనిపించాలి. మనం కలర్స్ కాపలేము, చాలా కష్టం అది. సో ఏదైనా ఈ వారంగా ఈ 4 రోజుల రంగు ఏంటి? బ్లూ. కాబట్టి ఇప్పుడు బ్లూ బట్టలే బ్లూ అని గుర్తుపెట్టుకోండి. ఇంకో మెడిటేషన్ ఉంది. ఆ మెడిటేషన్ ఏంటంటే అది దీంట్లో మాట్లాడి చెప్పలేదు, నేను చెప్తున్నాను. ఇంకో మెడిటేషన్ ఉంది, అది చాలా అడ్వాన్స్డ్ మెడిటేషన్. భ్రూ మధ్యంలో నేను చాలా మాటలు మీకు మీ క్లాసులో లెక్చర్లో చెప్పుకుంటాను. ఎట్లాంటి జ్యోతిని మిమ్మల్ని మెడిటేట్ చేయమని చెప్పాను? ఏ కలర్లో ఉండే జ్యోతిని మెడిటేట్ చేయమని చెప్పారు? పద్మగా కరెక్ట్. బంగారం కరిగించేసినటువంటి రంగు. అది మంచి జాతి తాలూకు ఆవు నెయ్యి, మంచి నెయ్యి పెట్టుకుని తెల్లవారుజామున 5 గంటలకి రూమ్లన్నీ మూసేసేసి ఆ మంచి ఒత్తు పెట్టుకుని, మంచి దూది ఒత్తు, మంచి పత్తితో ఒత్తు పెట్టుకుని ఆ స్వచ్ఛమైన ఆవునే వేసి అవి చుట్టూ గాలి లేకుండా వెలిగిస్తే చక్కగా గోల్డెన్ లైట్ లాగా వస్తుంది. అది ఒక్క ఆవు నీరుతోనే వస్తుంది. అది ఇప్పుడు ఆవు నీరు నంది బ్రాండ్ ఆవు నీరుతో రాదు. ఇంట్లో మంచి ఆవు ఉంది, ఆవుకి మనమే మంచి పచ్చగడ్డి పెట్టి పాలు అలా వస్తుంది. అది గోల్డెన్ లైట్ అనమాట. కానీ
దాని నీలం రంగుతో ఉండే కాంతిని ధ్యానం చేయాలి. ఆ లైట్ ఉంటుంది కదా, నేను గోల్డెన్ లైట్ అని చెప్పాను చూసారా, గోల్డెన్ లైట్ కాకుండా ఇక్కడ భూమధ్యంలో బ్లూ లైట్తో ధ్యానం చేయాలి. మీకు బెస్ట్ చెప్పనా, మీకు ఇంటికి అంతసేపు చెప్పడం, మీకు ఎలాంటి బ్లూ నెమలి పీంచి ఉంటుందా, నెమలి పీంచి మధ్యలో కాకుండా పక్కన బ్లూ ఉంటుందా, ఆ బ్లూ అనుకోండి గొడవ అలా చెప్పకూడదు న్యాయంగా, అన్ని రహస్యాలు అంటాను అక్కడే ఉంటాయి. నెమలి పీంచాయి కృష్ణ నెమలిపించావు కదా, ఆ మధ్యలో ఉండే బ్లూ కాదు, మధ్యలో దాని పక్కన ఉంటుంది కొంచెం నెమలి పీంచి ఉంది అక్కడ పట్టరా మరి చూస్తే అట్లా. ఎక్కడ బీగుతున్నావు, కృష్ణ మీద బీగుతున్నాడు, వేరే ఉందా ఉంటే రాదు వచ్చేయి వచ్చేయి అంతరాయం కనిపిస్తే ఏమైనా ఉందా, కూర్చో ఫోటో పడగొట్టగా. సరే వచ్చిందా చూద్దాం. ఇది ఎప్పటికీ చాలా మంచి మెడిటేషన్. ఇది ఎప్పుడు చేద్దాం తెలుసా, ఏ యోగంలో 2 or 3 years సాధన చేసిన తర్వాత చాలా టెస్టులు పెట్టి పరీక్షలు రాయించి అని చేసిన తర్వాత గురువాడు వచ్చాడు, మాకు వచ్చాడో నాకు తెలియదు, నాకు అనలేదు ఒక్కలేదు అది తెలుసు. గ్రీన్ కనిపిస్తుంది, బ్లూ కనిపించలేదు. ఇదిగో చూడండి, నేను చెప్పానా ఆ బ్లూ నేను పుస్తకాలు ఫిట్ చేయలేకపోయాను, కాంబినేషన్ కుదరలేదు చెప్పానా, గాడిది. ఇక్కడ చూసారా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ కాదు ఇక్కడ కనిపిస్తుందా కొన్నిసార్లు. అది చాలా కష్టం. అది ఆ కాంబినేషన్ చేద్దామని నేను చాలా సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తాను, మాస్టర్ బుక్ టైటిల్ వేద్దామని, నాకు రావట్లేదు కాంబినేషన్. ఆ దీంట్లో కాపీ చేసి చేద్దామని ఆ డెలీట్ అయిపోతుంది ఇది, ఓకేనా. సో ఆ బ్లూ లైట్ని గోల్డెన్ లైట్ బదులు ఆ బ్లూ లైట్ని ఒక మొగ్గలాగా ఇక్కడ ఇలా కరెక్ట్గా ఒక మొగ్గలాగా ఇక్కడ ధ్యానం చేయాలి. లైట్ పక్క చూసి తెలిసిపోతుంది మీరు, దీన్ని బట్టి ఇలాగా అది పోకూడదు లైట్. అందుకే 5 o'clock టర్బైన్ వేసి పెట్టాలి, ఇలా ఉండాలి, అది తిరుగుతుంటే ఇలా ఉండాలి. అప్పుడు దెబ్బకి ఇలా చూడాలి, కళ్ళు పెట్టుకుంది చూసి జాగ్రత్తగా అలా చూసి అలా కళ్ళు మూసుకోండి. ఆ కళ్ళు మూసుకుంటే అలా ఇక్కడికి వచ్చేయాలి, చక్కగా లోపలికి వచ్చేయాలి. టైం పడుతుంది, వస్తుంది, టైం పడుతుంది, చూడగానే వచ్చేస్తుంది. అయితే రోడ్డు మీద ఫాల్ పోస్ట్ లాగా వస్తాయి, అలా ఈ మెడిటేషన్ రావు, ట్రై చేయాలి, అది చేయాలి. ఇది కలర్ బ్లూ కాబట్టి మనం బ్లూ బట్టలు వేసుకోమని చెప్పట్లేదు, బ్లూ ఇంటికి బ్లూ కర్టన్స్ కట్ట అవన్నీ డబ్బులకు ఖర్చు పెట్టి పని నేను చెప్పట్లే. ఇకేం చెప్పాను, వాక్ చెప్పాను, వాంగ్ నియమం చెప్పాను. ఫస్ట్ ఓంకారం చేయండి, విశుద్ధి చక్రం యాక్టివేట్ అవుతుందని చెప్పాను. విశుద్ధి యాక్టివేట్ అవ్వదు ఇక్కడ, విశుద్ధి యాక్టివేట్ అవ్వదు ఇక్కడ, విశుద్ధి ఉండదు ఇక్కడ, విశుద్ధి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ కంఠం దగ్గర ఉండే రాస యాక్టివేట్ అవుతుందని చెప్పాను. 3 బ్లూ కలర్, ఈ రాశికి బ్లూ కలర్ కాదు, శ్రీకృష్ణుడు రాసి. ఇది శ్రీకృష్ణుడు రోహిణి నక్షత్రం వాడు కదా శ్రీకృష్ణుడు తాలూకు రాసి వృషభ రాశి. అంచేతేమో అక్కడ శ్రీకృష్ణుడు ఎందుకన్నా అందంగా ఉంటాడంటే వృషభంలో చంద్రుడు ఉంటాడు, ఆయన వృషభంలో చంద్రుడిగా ఎవరన్నా పుడితే రోహిణి నక్షత్రంలో పుడతారు. రోహిణిలో పుడితే ఏమవుతుంటే వాళ్ళ బాగా ఇష్టాలు ఉంటాయి. కృష్ణుడు పుట్టాడు కాబట్టి ఆయన బతికిపోయాడు. ఎవరన్నా పుడితే రోహిణిలో ఎవరన్నా పుడితే ఆడికి పూజలు పురస్కారాలు యోగా యజ్ఞాలు చేయాలంటే చిన్నప్పుడు వాడికి బాగా ఇష్టం ఉంటుంది. చిన్నప్పుడు చాలా దోషాలతో పుడతాడు. అందుకే గురుగారు దానికి మంచి సొల్యూషన్ చెప్పారు. నాకు చాలా ఆనందం వేసింది. అంత పక్కన ఉంటే మనకు తెలియదు, ఎవరో చెప్పాలి. మీరు శివానందమూర్తి గారు చెప్పారు, రోహిణి నక్షత్రంలో పుడితే బాలవిషయాలు ఉంటాయి. అసలు ప్రపంచంలో అందరిలోకి ఎక్కువ బాలవిషయాలు పొందాడు ఎవరు తెలుసా? ఎవరు? శ్రీకృష్ణుడే. పుట్టిన క్షణం నుంచి కూడా అసలు పుట్టగానే పడిపోయాడు. అలా నదిలోంచి పడికి వెళ్ళిపోయి దారిచ్చి ఎక్కడో పడికి ఆడ పెంచాడంటే పుట్టిన క్షణం నుంచి ఎవరికి బాలవిషయాలు ఉండవు, శ్రీకృష్ణుడు ఒకటిగా ఉంటాయి. కాబట్టి ఎవడు కాపాడగలరా అంటే, బాలవిషయాల నుంచి ఎవడు కాపాడగలరా అంటే, ఈ శనికి ఆటికి ఇడికి చంద్రుడికి ఆటికి ఇడికి రోహిణి నక్షత్రాలు చేయబోకండి శాంతులు, శ్రీకృష్ణుని ఆరాధన చేయండి పోతాయని చెప్పారు. ఎందుకు? ఆయన అన్నింటి దారి బయటకు వచ్చాడు కాబట్టి. వాళ్ళు యోగులంటే అన్ని సంవత్సరాలు నేను చదువుకుని రెమెడీస్ చదువుకుని మాస్టర్ గారు మాజీ ఇన్ని చేసినా కూడా ఆ పాయింట్ అది అట్లే. ఆ పాయింట్ తగ్గితే 100 పాయింట్లు తగ్గుతాయి తర్వాత మనకి.
అది గురువాక్యం అంటే. ఆ ఒక్క పాయింట్ తడితే దీన్ని పట్టుకుని మనకి 100 రెమెడీస్ తడతాయి. ఆ ఒక్క పాయింట్ ఎవరు చెప్పాలి కదా, అదే సద్గురు అంటే. తొలి నక్షత్రంలో పుడితే వాళ్ళు పోతారు వేగంగా, కృష్ణుగాడు పోలేదు, బాలష్టాలు ఉంటాయి, చాలా అనారోగ్యాలు పాలవుతారు, వాళ్ళకి హాస్పిటల్ తిరుగుతుంటారు, కృష్ణుని ఆరాధన చేయమని తగ్గిపోతాయని చెప్పారు. సో అందువల్ల ఈ రాశి కృష్ణుడితో గుర్తుపెట్టుకోండి. అయిపోయింది, అది నీలం అయిపోయింది కదా, చాలా పారాగ్రాఫ్ అయిపోయాయి. నెక్స్ట్ శ్వాస వస్తున్నా, పారాగ్రాఫ్ మొట్టమొదటి నేను చదువుతున్నా. శ్వాస ఇది చూపిస్తాను, ఇది కొంచెం మిగతా చదవను, మెడిటేషన్ చదువుతాం. శ్వాస ప్రక్రియను అనుసరించి ఆ కదలికలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. శ్వాస ప్రక్రియను అనుసరించి అంటే శ్వాస ప్రక్రియ అనుసరించి అంటే ఉచ్ఛ్వాసము, అది ప్రక్రియ. ఉచ్ఛ్వాసం అంటే గాలి పీల్చుకోవడం, విశ్వాసం అంటే గాలి బయటికి వదలటం. అనుసరించి ఆ కదలికలు హృదయమునందు పుట్టు స్థలము మనస్సుతో వెదుకవలెను. ఈ వెతుకులాడతో కొన్ని జన్మలు అయిపోతుంది. ఎవరికైనా ఈ జన్మలో కుదిరితాయి, అలాగే నీ రూలే ఉండదు. కొంతమందికి సడన్గా, కొంతమందికి టక్కమని అతుక్కుపోతుంది, కొంతమందికి వారం రోజులు వచ్చేస్తుంది, కొంతమందికి 4 రోజులు వచ్చేది. అది నాకు అనిపిస్తుంది వాళ్ళు కొంతకాలం సాధన చేసి వచ్చుంటారేమో. మనకేదో కన్వీనియంట్ ఎక్స్ప్లెనేషన్ కావాలి కదా, చేసి వచ్చుంటారేమో. సరిగ్గా ఆ వయసులోకి వచ్చేటప్పటికి వాడికి ఎవడో తగిలి ఇలాంటి చదివినిపించం కానీ టక్కన ఒక రికలెక్షన్ వచ్చి స్టార్ట్ అవుతారే అనిపిస్తుంది. మాస్టర్ అంటారు, వాడికి అయిందో లేదో నీకు ఎందుకురా, నువ్వు స్టార్ట్ చేయొచ్చు కదా అంటారు మాస్టర్ గారు. వాడికి అయిందో లేదో ఆ సాధన చేసి అని నీకెందుకు, నీకు తెలిసిందే మంచి ముహూర్తం, మొదలుపెట్టు అంటారు మాస్టర్. అదే ఫైనల్. అంచేత ఇది అర్థం పెట్టుకోండి, ప్రాణాయామం చేయటం జాగ్రత్త, ప్రాణాయామం చేయటం కాదు. మన మార్గంలో చేయటాలు ఉండవు, మన మార్గంలో జరగడమే ఉంటుంది. చేయటాలు అనేది మిగతా డబ్బులు పుచ్చుకుని చెప్పే స్కూల్స్లో ఉంటాయి, చేయడానికి అంత ఉండదు. నెంబర్ 1, నెంబర్ 2 లెవెల్, నెంబర్ 3 లెవెల్, నెంబర్ 4 లెవెల్, నెంబర్ 5 లెవెల్కి 25,000, లెవెల్కి 15,000 ఇలా ఉంటాయి. ఆ లెవెల్స్ పెరుగుతుంటాయి, ఈ లెవెల్ పెరగదు, ఆ టీచర్ లెవెల్ పెరుగుతుంది, డబ్బులు బాగా వస్తాయి కదా. మన లెవెల్లో జరగటం, చేయటం ఉంటుంది, ఏముంటుంది, జరగటం ఉంటుంది. అందుకే టైం పడుతుంది. దానికి మనం చేయడం వల్లటాలి. ఇక్కడ లాజిక్ ఏంటి తెలుసా, జరగటం మన చేతిలో ఉంటున్నాడు సార్, ఆ నిగ్రహం ఉంటే జరుగుతుంది, లేకపోతే లేదు. భోజనం మాని ఆ నిగ్రహం అంటే తింటా, లేదా భోజనం మాని ఎందుకు వంట చేసుకుని భోజనం తింటున్నా, ఎందుకు కాఫీ పెట్టి కాఫీ తాగుతున్నా. ఆ నిగ్రహం ఉంటే మరి తిని ఆ నిగ్రహం ఉంటే మానేయచ్చు కదా, అది చేస్తున్నాగా, ఇది కూడా చేయాలి. అందుకే ఏం చేయాలంటే నేను చాలా మాట నా క్లాసులో నేను చాలా మాటలు చెప్పుకుంటాను. శ్వాసను మనం చేయటం మొదలటండి ఏంటి, కాన్షియస్గా అంటే మనమే గాలి పీల్చుకోవటం, మనమే గాలి వదలటం, మనమే గాలి పీల్చుకోవటం, మళ్ళీ మనమే గాలి వదలటం, మళ్ళీ మనమే గాలి పీల్చుకోవటం, మనమే గాలి వదలటం. ఈ గాలి పీల్చుకొని గాలి వదులుతున్నంతసేపు అంతసేపు మనస్సుని ఆ శ్వాస మీద పెట్టడం ముందు ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ స్టెప్. అప్పటికే 2 శ్వాస అయ్యేటికే మైండ్ వెళ్ళిపోతుంది, రోడ్డు మీద వెళ్ళిపోతుంది. ఇమీడియట్ నెక్స్ట్ వర్క్ ఏముంటుందో అక్కడికి వెళ్ళిపోతుంది. అది న్యాచురల్ మైండ్ లక్షణం. అది మళ్ళీ పట్టుకొచ్చి మన శ్వాసల మీద పెడుతూ ఉంటాం. అలా పెట్టగా అది వెళ్ళిపోతుండగా మళ్ళీ మనం పట్టుకొచ్చి, మళ్ళీ వెళ్ళిపోతుండగా మళ్ళీ మనం పట్టుకొచ్చి, మళ్ళీ వెళ్ళిపోతుండగా మళ్ళీ మనం పట్టుకొచ్చి, అట్లా ఇట్లా అట్లా అట్లా కుస్తీలు పట్టగా ఎక్కువసేపు మనం విల్ఫుల్గా మన సంకల్పంతో, మన ఇష్టంతో, మన అవేర్నెస్తో, మన ప్రజ్ఞతో మనం శ్వాసలు చేయడం అనేది మనకు అలవాటు అవుతుంది. వాడంతా అవుతున్న శ్వాసను మనం చేయడం అలవాటు అవుతుంది. అక్కడ శ్రీకృష్ణుడు చెప్పాడు, సర్వధర్మాన్ని పరిత్యజ్య అన్నాడు. ఏంటి, శ్వాసలు చేసి మనసుకి ఎక్కడో పోకుండా శ్వాసల మీద మాత్రమే మనస్సు ఉండి, మనం గాలి పీల్చుకుంటున్నట్టుగా మనకు తెలిసి, మనం గాలి వదులుతున్నట్టుగా మనకు తెలిసి, అట్లా గాలి వదిలి గాలి పీల్చి అలా చాలాసేపు ఒక ప్రశాంతమైన ఒక ట్రాన్స్ స్టేట్లో వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చాలా సంవత్సరాలు పట్టవచ్చు, చాలా నెలలు పట్టవచ్చు. అది దాని టైం ఎవరికి కూడా చెప్పలేడు. కొంతమందికి వెంటనే వస్తుంది, కొంతమంది సంవత్సరాలు పడుతుంది, కొంతమందికి అప్పటికే రాకపోవచ్చు. అది మేము చెప్పలేము. వాళ్ళు పెట్టే ఎఫర్ట్ మీద, వాళ్ళ సంకల్పం మీద ఆధారపడి ఉంటుంది. అట్లా ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనం శ్వాస చేయడం ఆపేసేయాలి. ఎప్పుడు
మనసు శ్వాసల మీద కాకుండా పరిపరి విధాల బాహ్య ప్రపంచంలోకి వెళ్ళి ఆలోచనలు చేసే స్టేజ్ దాటిపోయి శ్వాసల మీద మాత్రమే మన మనస్సు ఉంటున్నది. మనసు శ్వాసలను దాటి బయటకు వెళ్ళట్లేదు. శ్వాసలతో ఒక రకమైన సామ్యం అనేది మనసు ఏర్పాటు చేసుకున్న స్థితి వచ్చిందాక మనం ప్రాణాయామ శ్వాసతో మనం చేస్తూ ఉంటాం. ఎప్పుడో ఒకప్పుడు ఆ స్టేట్ వస్తుంది. ఆ స్టేట్లో ఏం చేయాలా? మనం శ్వాసలు చేయడం ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేస్తే ఆగుతాయి, అవి జరుగుతూనే ఉంటాయి. మనం చేయమంటే చేసేవి జరుగుతూ ఉంటాయి. ఆఫ్ చేసి ఏం చేయాలా? ఈ శ్వాస ఉచ్ఛ్వాసకి ఒక ప్రారంభం ఎక్కడ జరుగుతున్నది, నిశ్వాసకి ఒక ప్రారంభం ఎక్కడ జరుగుతుంది. ఏ కేంద్రం నుంచి ప్రాణశక్తి గాలి పీల్చుకుంటుంది, ఏ కేంద్రం నుంచి ప్రాణశక్తి గాలి అపాన వాయువుని బయటకు వదిలిపెడుతుంది. అంటే ఆక్సిజన్ని ఏ కేంద్రం ఆక్సిజన్ పీల్చుకుంటుంది, ఏ కేంద్రం మళ్ళా నుంచి కార్బన్ డైఆక్సైడ్ని బయటకు వదిలిపెడుతుంది. ఆ కేంద్రాన్ని పట్టుకోవడం కోసం ప్రాక్టీస్ చేయాలి. ఇది చాలా కొన్ని సంవత్సరాలు. ఈ ప్రాక్టీస్ ఏ నెలలోనే మార్చాం. ఇది మాత్రం మార్చాం. వృషభ రాశిలో బాగా జరుగుతుందని మాట తప్పిస్తే ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాక్టీస్ ఫర్ మెనీ ఇయర్స్ టుగెదర్. 10 years 20 years 30 years నాకు తెలియదు. ఎంతకాలం కనిపిస్తాను గుర్తుపెట్టుకోండి. అట్టి ప్రయత్నం మన మనస్సు శ్వాస ఎంత లయమగును. ఆ కేంద్రాన్ని పట్టుకోవడం అనేటటువంటి కుదిరి ఆ కేంద్రంలో మనం కూర్చొని ఉన్నప్పుడు మనం అంటే ఏంటో మనకు తెలియదు కదా. మనం అంటే ఏంటి? ఇక్కడ నేను రాజు అంటే ఏంటి? నా చెవులు రాజా, నా కాళ్ళు రాజా, నా వాక్కు రాజా, నా కళ్ళు రాజా, నాలో రాజు అంటే పదార్థం ఏదైనా లోపల మనం అంటే కదా, లోపల ఎక్కడ ఉంటుంది మనం అనేది మనం అన్నాం కదా. అందువల్ల ఆ ప్రజ్ఞలో ఆ మనస్సు ఆ కేంద్రాన్ని పట్టుకున్నప్పుడు ఏమవుతుంది తెలుసా? అటు ప్రయత్నం మన మనస్సు శ్వాస ఎంత లయమవును. శ్వాసంలో మనసు ఏమైపోతుంది, లయమైపోతుంది. దీనికి ఒక పెద్ద పేరుంది యోగ పరిభాషలో, మనోలయము అంటారు. చాలా పెద్ద పేరు మనోలయం. అంటే మనసు అందులో లయమైపోతుంది. మనసు లయమైపోతే ఇంకేముంది? మనం లేనట్టే. మనసు ఉంటే మనం ఉంటాం. మనసు లేకపోతే మనం ఎక్కడ ఉంటాం? మనసు లేకపోతే ఆలోచనలు లేవు. ఆలోచన లేకపోతే మనం అంటే ఆలోచనే కదా. ఆలోచన లేకపోతే మనం ఎక్కడ ఉంటాం? అసలు మనం ఎక్కడ ఉంటాం? మనం ఉన్నట్టుగా మనకు తెలియదు కదా మనసు లేకపోతే. అది మనస్సు శ్వాస ఎందు లయమొకటి తోడనే. చూడండి ఇక్కడ, మనస్సు శ్వాస ఎందు లయమొకటి తోడనే తన ఎందు మేలిమి బంగారు వర్ణముతో కూడిన వెలుగు దర్శనమగును. ఎప్పుడైతే మనసు శ్వాసల్లో లయమైపోతుందో అప్పుడు ఏమవుతుందట? మేలిమి బంగారం వర్ణంతో కూడిన కాంతి దర్శనం ఇస్తుంది. చాలామంది ఇలాంటి క్లాస్ అయిపోయిన తర్వాత మరుసటి రోజు 2 రోజులు బ్యాగ్ వచ్చి గోల్డెన్ లైట్లో కాంతి కనిపిస్తుంది. నీకు కనిపించింది, నీ మొహంలో కనిపించలేదని చెప్తాను. నాకు మండిపోతుంది. ఉన్నాయని కుళ్ళు బుద్ధులు, స్వార్థం తప్ప ఏం లేదు, కక్కుడు తప్ప అంతగానే ఏం కనిపించింది. అక్కడ కట్టేటువంటి వ్యామోహాలు, గోల్డెన్ లైట్ కనిపిస్తుంది. అప్పుడు నాకు మండి చెప్తాను, అప్పుడు గోల్డెన్ లైట్ కనిపించిందా, చాలా అదృష్టం. నీ మొహంలో కూడా కనిపిస్తే నేను సంతోషిస్తాను. నీ లోపుకి ఉండి నేను చూడలేం కదా, అక్కడ కనిపిస్తుందా అది. నీ మొహంలో నాకు కనిపించలేదు కానీ నాకు దాదాపులో కనిపించానని చెప్తాను. నాకు చాలా విసుగు చేస్తాను. ఫస్ట్ పర్వతంలో కనిపించాలి ఆ గోల్డెన్ లైట్. చాలామంది చెప్తారు గోల్డెన్ లైట్ కనిపిస్తుంది. కొంతమందికి నిజం కనిపిస్తుంది. అలా అదృష్టం అనుకోవాలి మనం. అంటే వాళ్ళు నమ్ముతాం మనకు కనిపిస్తుంది చెప్పేవాళ్ళు. పద్మ చెప్పినా నమ్ముతాను. ఎందుకంటే పద్మ నమ్మకం అవునా కానీ నాకు తెలియదు కదా. పద్మ ఏదో ఒపీనియన్ నాకు ఉంటుంది, లేదా ఏదో కూడసారి అంటే ఒక ఒపీనియన్ ఉంటుంది. ఒపీనియన్ ఉంటుందంటే ఆ ఒపీనియన్ ప్రకారం ఉండొచ్చు ఉండకపోవచ్చు. చెడైనా మంచిగా అంతే. ఒకటో చెప్పారు అక్కడ వచ్చి నమ్ముతానమ్మా నేను నాకు కనిపించలేదు సార్, మీకు కూడా కనిపించకూడదు అంటానా అన్న కదా. కానీ చాలామంది కనిపిస్తుంటుంది ఈ బంగారపు కాంతి. ప్రాసెస్ ఉంటుంది. ఒక ప్రాసెస్లో వైట్ లైట్ కనిపిస్తుంది. ఇవన్నీ చెప్పకూడదు, చెప్తే కనిపించే మొదలెడతాయి. అది కనిపించాలంటే మనం చెప్తే కనిపిస్తే అన్ని సబ్కాన్షియస్ మెమరీస్. ఒక ప్రాసెస్లో వైట్ లైట్ కనిపిస్తుంది, ఒక ప్రాసెస్లో గోల్డెన్ లైట్ కనిపిస్తుంది, ఒక ప్రాసెస్లో బ్లూ లైట్ కనిపిస్తుంది, ఒక ప్రాసెస్లో అంతా అయిపోయిందా ఏం కనిపిస్తుంది చెప్పండి. గెస్ చేయండి. అలా నాకేం కనిపించలేదు, నాది గెస్ వర్కే. పెట్టేసాను, బయట చెప్పేశాను.
అమ్మా ఏం చెప్పా? వైట్ చెప్పేది మళ్ళీ విని వైట్ చెప్పాను, గోల్డెన్ లైట్ చెప్పాను, కృష్ణుడు బ్లూ చెప్పాను. కృష్ణుడు బ్లూ అని అనుకున్న పోనీ ఎప్పుడు కూడా కనిపిస్తుంది కదా, తర్వాత కనిపిస్తే ఏం కనిపిస్తుంది? ఏంటి? గులాబీ రంగు. గులాబీ రంగు అంటే ఆడాలి రంగు అంటారు. నేను షర్ట్లు అయినా ఎవరన్నా గులాబీ రంగు కొడితే ఇది రోజుకల్లా ఆడాలి వేసుకుంటారు సార్ నాకు వద్దని చెప్తాను. అది ఆడకాలి అసలు కనిపించు యోగా ఉంటుంది. లైట్ గురించి రోజు లైట్ ఉండదు, లైట్ గురించి మాట్లాడుకుంటున్నా. కామన్ సెన్స్ సంపాదించాను సార్, ఎన్ని సంవత్సరాలు సార్, ఎన్ని లెక్చర్లు ఉంటారు, ఎన్ని పుస్తకాలు చదివారు. నేను చెప్పినట్టు చాలా మాట్లాడు అప్పుడు పట్టుకోలేదు, అర్థం గుర్తులేనా పట్టుకోలేదు అనమాట. ఇక్కడి నుంచి పట్టుకుంటారు. ఎప్పుడైనా మీరు సీరియస్గా ప్రత్యేకంగా ఏది చెప్పలేదు కదా, మీకు ఇక్కడి నుంచి మీకు పట్టుకుంటారు, ఈజీ పట్టుకుంటారు. అమ్మాయ్యా నేను మీరు ఎలాగైతే పీకిందండి. అందుకే పదకొండు నాకు ఇష్టం చెప్తున్నా. బ్లాక్ నువ్వు చూస్తావా? బ్లాక్ ఈజ్ ద రియల్ లైట్. మన లైట్ కాదు, బ్లాక్ ఈజ్ ద రియల్ లైట్. అది ఎందుకు బ్లాక్ అంటే అది మన కంటికి కనిపిస్తుంది కాబట్టి. బ్లాక్ని ఎందుకంటారంటే అది మన కంటికి కనిపిస్తుంది. బ్లాకే రియల్ లైట్. కానీ ఆ లైట్ని మన కన్ను చూడలేదు కూడా దాన్ని మనం ఏమంటాం? బ్లాక్ అంటాం. అందుకే కృష్ణుడు నల్లగా ఉంటాడంటారండి. ఫైనల్ కలర్ అది. ఇప్పుడు బ్లాక్ ఈస్ అందరికీ డిమాండ్ పెరుగుతుంది. కృష్ణుడు బ్లాక్ అంటే సింబాలిక్ అది. ఆయన నల్లగా ఉంటాడు వినడం మనకు తెలియదు యాక్చువల్గా. కృష్ణుడు నీలంగా ఉంటాడు, బ్లాక్గా ఉంటాడు అనేది సింబాలిక్ అది. బ్లాకే రియల్ లైట్. ఆ లైట్ని మన కన్ను చూడలేదు కాబట్టి నాకు బ్లాక్ అంటాం. అందుకే అక్కడ దాకా వెళ్ళి వివేకానందుడు బాబోయ్ నేను చూడలేకపోతాను, బయటకు వస్తానంటే తీకుతాడు. ఈ లైట్ అయితే మనం చూస్తాం బాగా. బ్లాక్ వెళ్తే మనం చూస్తాం బ్లాక్ హోల్లోకి వెళ్ళినట్టే. బ్లాక్ హోల్లోకి వెళ్తే ఏమవుతుంది? దేవుడిలో బ్లాక్ హోల్స్ ఉంటాయి. ఆ బ్లాక్ హోల్లో ఒక పెద్ద నక్షత్రం వెళ్ళింది అనుకోండి, ఆ నక్షత్రం ఏమైపోద్ది? ఇక్కడ ఉండదు, అది బూడిద కూడా వెళ్ళదు అక్కడ. అదే మెడిటేషన్ ఆ లోపుకి నిజంగా ఏమన్నా బ్లాక్లోకి వెళ్ళాడు అనుకోండి, ఆడ ఉండడు, అదే ఉంటుంది అక్కడ, అది కనిపిస్తుంది. అదే అవుతుందా? సో ఆ పాట మర్చిపోండి, ఇక్కడ దగ్గర గుర్తుపెట్టుకోండి. నేను చెప్పకూడదు అని చెప్పేస్తున్నాను, ఆగదు కదా. అందువల్ల చెప్పకూడదని చెప్పడం కూడా చెప్పాను మీకు, కానీ వచ్చేసింది అలా ఆపుతే అక్కడి నుంచి. మనసు శ్వాస ఎందు లయమవుతాడనే తన ఎందు బీలిన బంగారు మనంతో కొన్ని వెలుగు దర్శనం అనగా చోటినందు అగ్నిగా సూర్యుడు పుట్టు స్థానము లేక స్థితిని దర్శింపగలని భావము. అనగా చోటునందు అగ్నిగా సూర్యుడు అని చెప్పట్లే మేడం, ఏం చెప్తున్నారు? అగ్నిగా సూర్యుడు. మనలో 3 కేంద్రాలు ఉంటాయి అని చెప్పేస్తున్నాను, చెప్పండి. ఇది అట్లా వెళ్ళిపోతుంది, అక్కడికి వెళ్ళిపోతుంది. అసలు మర్చిపోయి మిగతా దాంట్లో వెళ్ళిపోతారు, వదిలేసేయండి. అనగా చోటునందు అగ్నిగా సూర్యుడు ఇప్పుడు స్థానము లేక స్థితిని దర్శింపగలిగిన భావము. ధ్యానము దీని ఎందు స్థిరపడిన వెనుక ఈ వెలుగు క్రమేణా నీలవర్ణముగా మారును. ఈ స్థితి ఎందు ధ్యానము దీని ఎందు స్థిరపడిన వెనుక ఈ వెలుగు క్రమే నీలవర్ణముగా మారును. ఈ నీలకాంతియే చోటు యొక్క ఉత్పత్తిని సూచించును. ఇదియే సూర్యుడు, ఇదియే శ్రీకృష్ణుడు మురళి వాయించుచు తన తోటి వారిని బృందావనమున ఆకర్షించనని సంకేతముగా చెప్పబడినది. ఈ మురళికి ఎక్స్ప్లెనేషన్ చదివి చేస్తాను. ఆ మురళికి గల 7 రంధ్రములు సప్తస్వరములను సూచించును. శరీరమందు వెన్నుముక వెంబడి గల 7 ప్రజ్ఞామయ కేంద్రములు మురళి యొక్క 7 రంధ్రములు. వెన్నుముక ఎందలి ప్రజ్ఞామయ దండమే మురళి. ఈ మురళి శ్రీకృష్ణుడు వాయించుచు జీవప్రజ్ఞను తన వైపుకు ఆకర్షించును. తన బంధువులు, స్నేహితులు, శత్రువులుగా ప్రపంచమును చూడు జీవుని ప్రజ్ఞ వారి యందు అంతర్లీనముగానున్న పరమాత్మ అందు ఉన్ముఖమై తదితరముల యందు వైముఖ్యము వహించును. ఇది మన చదువుతున్నా, గుర్తుపెట్టుకోండి. తన బంధువులు, స్నేహితులు, శత్రువులుగా ప్రపంచమును చూచు జీవుని ప్రజ్ఞ వారి యందు అంతర్లీనముగానున్న పరమాత్మ యందు ఉన్ముఖమై తదితరముల యందు వైముఖ్యము వహించును. వాళ్ళ ఉండే పరమాత్మను మాత్రమే చూడడానికి ఇష్టపడుతుంది తప్ప ఈ స్థితిలో ఉండే జీవ ప్రజ్ఞ మిగతా బంధుత్వాలు కానీ శత్రుత్వాలు కానీ మిగతా చూడడానికి అది అసలు ఇష్టపడదు. వాళ్ళ ఉండే పరమాత్మల ప్రజ్ఞను మాత్రమే అది చూస్తుంది చెప్తున్నారు. బృందావనము నుండి
బృందావనమునందుండి మురళీగానము చేయుచున్న శ్రీకృష్ణుడిచే గోపికలు ఆకర్షించబడి వివసులై తమ అత్తమామలను భర్తలను విడిచి బృందావనమునకు పరిగెత్తిపోయిరని భాగవతంలో చెప్పబడినది. సర్వాంతర్యామి అయి సమస్త సృష్టిని తన యందు భరించు పరమాత్మ పురుషునిగా కీర్తింపబడిను. అంటే అక్కడ గోపికలు అత్తమామలను పరిగెట్టారంటే ఆయన అప్పుడు వయసు 7 సంవత్సరాలే. ఆయనకాలు పరిగెత్తారంటే వేరే భావంతో కాదు. అంటే సింబాలిక్గా శ్రీకృష్ణుడిని ఆ రోజుల్లో ఆ ప్రజ్ఞ శ్రీకృష్ణునిగా భూమి మీద దిగొచ్చి ఒక చిన్న పిల్లవాడిగా 7 సంవత్సరాల వయసు వాడిగా బాలకృష్ణుడిగా నడయాడుతుంది. కాబట్టి అందరూ కూడా పరవశులే. ఆ ప్రజ్ఞ ఇక్కడ పనిచేస్తుంది భౌతిక ప్రపంచంలో. మళ్ళీ మనకు ఆ ఛాన్స్ లేదు. మళ్ళీ మైత్రేయుల్లోంచి ఆ ప్రజ్ఞ పనిచేస్తుంది చెప్తారు మహర్షి గారు. ఏ ప్రజ్ఞ అయితే అంతర్లీనంగా ఉంటుందో, సృష్టి మొత్తం ఎంత ఉంటుందో, అది రూపు కట్టుకుని దిగింది భూమి మీదకి. అది కదా అదృష్టం అంటే అది భూగోళం చేసిన అదృష్టం. అది అట్లాంటి ప్రజ్ఞ తనలోకి దింపుకున్నటువంటి శ్రీగా ప్రేరణ మనం చేసుకుంటున్నాం. అది మన అదృష్టం. అది మన వైభవం, అది మన భోగం, అది మన యోగం, అది మన సంపద, అది మన అదృష్టం. అది దాంతో నిన్ను ఉండాలి. ఇదంతా కూడా మిగతా ఉంటాయి, మిగతా బాధలు ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, బాధలు బంధువులు ఉంటాయి, రోగాలు అన్నీ ఉంటాయి. అవన్నీ వస్తే అన్నీ పోవాలి రూలే లేదు. అది మనం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. అవన్నీ పోగొట్టుకోవడానికి వస్తాయి ఇక్కడికి. అది పోగొట్టుకోకుండా పెంచుతూ ఉంటాం. అక్కడ ప్రాబ్లమ్స్. ఎవరన్నా చాలా కష్టాల్లో ఉంటే నాకు ప్రిడిక్షన్ అంటే నేను అంటాను, ప్రిడిక్షన్ తర్వాత ఇస్తాను. ఒక ఇంగ్లీష్లో సెంటెన్స్ రాస్తాను, మెయింటైన్ లో ప్రొఫైల్ అని రాస్తానంటే. ఒకటే ఒక సెంటెన్స్, మెయింటైన్ లో ప్రొఫైల్. ఇంగ్లీష్లో అర్థమవుతుంది బాగా, మనకు అర్థం కాదు. మెయింటైన్ లో ప్రొఫైల్ అంటే అర్థమైతే తెలుసా? తెలుగులో చెప్పాలంటే అణిగి మణిగి ఉండు అని కూడా సార్ మాటలు రాసేసి. మెయింటైన్ లో ప్రొఫైల్ అర్థమైతే తెలుసా? పక్కా తెలుగులో అణిగి మణిగి ఉండు అని అర్థం. ఉన్నవాడు ఎప్పుడూ బాగుంటాడు. ఓవర్ యాక్షన్ చేస్తే ఏనాడు ఆ ప్రాబ్లమ్స్ బయటపడి. ఇది సో సర్వాంతర్యామి సమస్త సృష్టిని తన యందు భరించి పరమాత్మ పురుషునిగా కీర్తించబడింది. అట్టి పరమాత్మ నుండి తాను వేరుగా దిగొచ్చి జీవప్రతినిధులు తమ అస్తిత్వమును లేక ఉనికిని పరమాత్మ యందు ఆధారపడినట్టే స్త్రీలుగా వర్ణింపబడినవి. ఇది లాస్ట్ నేను ఎప్పుడో ఒక 2 months కింద ఎప్పుడో చెప్పాడు గుర్తున్నాను. ఇక్కడ కాదు, March 21 చెప్పాను. ఎక్కడదే అది సొంతంగా చెప్పాను అనుకున్నా, కాదు ఎక్కడదే. అంటే చదివి మర్చిపోతాం కదా, మళ్ళీ స్టోర్ అయిపోతాయి. ఎక్కడో స్టోర్ అయిపోతుంది. అప్పటి నుంచి ఆయనతో పాటు తిరిగి విని ఉంటాం కదా. ఇదంతా చూడండి. ఇప్పుడు ఎవరైనా గుర్తుపెట్టిన వచ్చావా క్లాస్కి 21st? ఇప్పుడు చెప్పాను చూడు. ఇట్లు జీవాత్మలన్నీ పరమాత్మ యందు ఆకర్షింపబడ్డాయే రాసలీల. పరమాణువు యాటం నందు చెప్పాను కదా, గోపికలు అంటే మనలో ఉండేటువంటి అణువులు అంటే గోపికలు చెప్పానా? ఇక్కడే అనమాట. నేను సొంతంగా చెప్పాను అనుకున్నాను, కానీ కాదు ఇక్కడే. చాలా ఆశ్చర్యించండి. పరమాణువు యాటం నందు సూక్ష్మాతి సూక్ష్మమైన విద్యుతణువులు ఎలక్ట్రాన్స్ ఒక కేంద్రాణువు న్యూక్లియస్ చుట్టూ తిరుగుట, గ్రహముల సూర్యుని చుట్టూ తిరుగుట, ఇటు సూర్యులు 12 మంది మరి ఒక కేంద్ర సూర్యుని చుట్టూ తిరుగుతున్నట దీన్ని సూచించును. ఇది రాసలీల, గోపికలు, కృష్ణుడు వేణుగానం. అది March 21 చెప్పి నేనేమనుకున్నాను తెలుసా? ఎప్పుడో చదువుతాను ఇక్కడ. నేను ఇందులో అని చెప్పి మర్చిపోయాను. అక్కడ చెప్పాను నేను నాకేదో భలే స్ఫురించింది ఇవాళ అని చెప్పాను. తప్పే లేదు కదా, అంతకాలం గుర్తుంది కదా. ఓకే, ఇక అయిపోయిందండి. ఇక ఇలా చెప్పుకుంటే చాలా ఉంటుంది. సాధన చెప్పేశాను, శ్రీకృష్ణుడు చెప్పాను, గోపికలు చెప్పాను, షట్చక్రాలు చెప్పాను, నీలం లైట్ చెప్పాను, ఎల్లో లైట్ చెప్పాను, వైట్ లైట్ చెప్పాను, శ్వాస ప్రక్రియల కదలికలు చెప్పాను, హృదయం మీద ఏం చేయాలో చెప్పాను, ఏం తినాలో చెప్పాను, ఏం తినకూడదో చెప్పాను. ఇంటికెళ్ళి చదువుకోండి, చాలా వండర్ఫుల్. ఇది ఇంకోట చదివి వినిపిస్తాను. ఎక్స్ప్లెనేషన్ మాత్రం చెప్పను. ఇక్కడి నుంచి దాచేస్తున్నాను, ఎందుకంటే ఎక్కువ అయిపోయి మీరు చేయడం మానేస్తారు. ఇక మాస్టర్ ఇక్కడ అత్యద్భుతమైనటువంటి ఒక రహస్యం చెప్పారు. ఆయన ఎక్స్ప్లెనేషన్ అవ్వలేదు. ఇక్కడ నెక్స్ట్ చెప్తారు దీని ఎక్స్ప్లెనేషన్. పైన వివరించబడిన సూక్ష్మ కేంద్రములు ఏడును పనిచేయడం ప్రారంభమైనతనే లోపల అచ్చని గ్రంథుల
పీనియల్ అండ్ పిట్యూటరీ గ్లాండ్స్కు కృత్తిక ప్లియాడిస్ నక్షత్రముల నుండి తేజస్సు ఆహారముగా ప్రవహించును. ఈ పీనియల్ అండ్ పిట్యూటరీ గ్లాండ్స్ అంటే చాలా మాట చెప్పాను మీకు. ఇక్కడి నుంచి వెర్టికల్గా ఒక లైను, పైనుంచి ఇక్కడి నుంచి హార్జెంటల్గా ఒక లైను, వెర్టికల్గా ఒక లైను, ఇలాగ పైనుంచి కిందకి, కింద నుంచి లోపలికి వెళ్తే ఈ మధ్యలో బుర్ర మధ్యలో అక్కడ ఇలాగా ఏమంటారు దాన్ని ఏమంటారు పదిగా దీన్ని ఎన్ని యాంగిల్ 90 degrees యాంగిల్. ఆ 90 degrees బాగా చూసారా ఇలా ఉంటుంది. ఆ కేంద్రం ఉంటుంది కదా, అక్కడ ఒక స్పిరిచువల్ సెంటర్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేద్దామని సివి గారు హయ్యర్ బ్రిడ్జ్ బిగినింగ్ అంటారు. అది మాస్టర్ గారి ప్రేయర్లో మాత్రమే ఓపెన్ అవుతుంది. సివి గారి ప్రేయర్లో మాత్రమే ఓపెన్ అవుతుంది. గింజుకున్న కుండలి యోగా, సింప్లిఫైడ్ కుండలి యోగా, గడది గుడ్డు యోగా, ఇక దేంతో ఓపెన్ అవుతుంది. ప్రపంచంలో దేంతో ఓపెన్ అవుతుంది. ఒకటే అలా ఓపెన్ అవుతుంది. ఏదైనా శుద్ధ పెట్టి కొడితే తెలియదు నాకు. అదే నా బాడీ ఏం చేస్తా అంటే ఎలా ఓపెన్ అవుతుందో తెలియదు కాబట్టి ఒకసారి కళ్ళు మూసుకుని ఒకసారి ఎక్కడ అనుకుంటాడు. ఒకసారి లోపల అది మీరు అనుకోవచ్చు, తప్పేది. పైనుంచి వెర్టికల్గా ఒక లైను ఇలాగా ఆ 90 degrees ఆ బిందువు చూసారా సెంటర్ అది, అక్కడ ఒక కేంద్రం ఉంటుంది. హైయెస్ట్ స్పిరిచువల్ సెంటర్. అక్కడ ఇంద్రుడు వరుణుడు అనే 2 గందులు ఉంటాయి. అక్కడ ఇంద్రుడు వరుణుడు 2 గ్రహాలు పనిచేస్తుంటాయి. ఎవరికైతే అవి ఓపెన్ అయినాయో అయితే పిచ్చెక్కిపోయి బట్టలు రోడ్డు మీద తిరుగుతాడు, హైసమస్ పేషెంట్ లాగా, లేకపోతే ఓషోలాగా అయిపోతాడు పెద్ద లెవెల్ అయితే, లేకపోతే నారదుడి లాగా, మీరాబాయి లాగా, రామదాస్ లాగా అలా అవుతుంది. ఇంకోటి ఓపెన్ అయితే సివి గారు అవుతాడు హైయెస్ట్ లెవెల్లో అయితే. తేడా వస్తే జిడ్డు కృష్ణమూర్తి గారు లాగా, యూజీ కృష్ణమూర్తి గారు లాగా ఇంకొక లెవెల్ అవుతారు. ఇంకా తేడా వస్తే ఐన్స్టీన్ లాగా సైంటిస్టులు అవుతారు. సైంటిస్టులు అయితే ఇంకా తేడా వస్తే పిచ్చి వాళ్ళు టీవీలో మాట్లాడుతుంటారే, పనికిమాలని మాట్లాడి ఇది అదే ఉందని మాట్లాడుతుంటారు, అలా అవుతారు. అందుకే ఆ సెంటర్స్ని ఎవరు లొకేట్ చేయలేరు. సివి గారు నీకు ఎత్తురా గోలంతా ప్రేయర్ చేసుకున్నా నీకు చేసి పెడతా కదా అన్నారు. నీకు ఎత్తురా గోల ఎక్కడుంటే నీకు ఇంటి పేర్లేదు, నీకండి ప్రేయర్ చేసుకో. ఆ టైంలో నాకు అర్జెంట్ పని ఉంది సార్ అంటాం మనం. ఎక్కడ చేస్తాడని కోరి కెలుక్కుని ఏదో ఎన్నో అనేక జన్మలకు 100 జన్మల అదృష్టంతో సివి లాంటి ఒక మహా పరమాత్మ స్వరూపమైనటువంటి ఆయన పాదాలు దొరికి, ప్రేయర్ దొరికి, ఆ టైంలో బుద్ధిగా కూర్చొని ప్రేయర్ చేసుకోరా కాడు కదా అంటే మళ్ళీ సంసారంలోకి వచ్చి మళ్ళీ దాన్ని చెడగొట్టుకుంటా అంటే ఏం చేయాలంటే అంతవరకే ప్రాప్తం ఉంది అనుకోవాలి. అంతవరకే ప్రాప్తం ఉంది, అంతకన్నా ప్రాప్తం లేదనమాట అనుకోవాలి. లేకపోతే ఆల్రెడీ యోగానే అయిపోయింది, చెప్పలేమని అవుతారు చెప్తున్నారు. కృత్తిక నక్షత్రం నుండి అప్పుడు ఏమవుతుంది తెలుసా, అది చెప్తున్నాను మీకు. కృత్తిక నక్షత్రాలని ఆకాశంలో ఉంటాయి, ప్లేడిస్ అంటాము. 6 ఉంటాయి నక్షత్రాలు కృత్తికలు. 6 కృత్తికలు, సప్తఋషులు ఉంటారు, 7 ఋషులు ఉంటాయి కదా. సప్తఋషులు 1 2 3 4 5 6 7 అని ఇలా ఉంటాయి మనకి. మంచం కోళ్ళు అంటారు అట్లా పల్లెటూరులో. 4 మంచం కోళ్ళు 1 2 3 7 ఉంటాయి. ఈ 6 దగ్గర 7 ఈ 1 2 3లో మధ్య నక్షత్రం అది అగస్త్యుడు అనమాట. అగస్త్య నక్షత్రం వశిష్ఠుడు అనమాట. వశిష్ఠ నక్షత్రం అది. అక్కడ కింద ఒక స్టార్, ఆ వశిష్ఠ నక్షత్రం అంటే కింద ఉన్న 1 2 3 4 5 6 7 6th కింద ఒక స్టార్ ఉంటుంది. అది అరుంధతి. ఆవిడ ఎప్పుడు భర్తను వదిలిపెట్టి ఉండదట. నాకు హైదరాబాద్లో మా నరసింహాని మా అమ్మాయి పేరు సురేఖ ఉంటారు. వాళ్ళిద్దరికి మీ ఇద్దరు పేర్లు మార్చుకోండి, ఎప్పుడు అరుంధతి వశిష్ఠుడు పెట్టుకున్నాయని చెప్తాను. నా జీవితంలో నేను పుట్టిన తర్వాత ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఇది అంటే వాళ్ళు చూసిన దేశాల్లో భార్యాభర్త అంటే అదే. ఆయన కార్ డ్రైవ్ చేస్తుంటాడు, వెనకాల ఈవిడే డ్రైవ్ చేస్తుంటుంది. వెనకాల నుంచి ఆయన కార్ సీటింగ్ మీద కూర్చుంటాడు, డ్రైవింగ్ అంతా ఈవిడే. సురేఖ నువ్వే కూర్చోవచ్చు కదా అక్కడ, నువ్వు డ్రైవ్ చేయొచ్చు కదంటే లేదు గురూజీ ఆయన డ్రైవ్ చేస్తా కానీ బుర్ర ఎట్టి వెళ్ళిపోతుంది గురూజీ, నేను చెప్పాల్సిందే అంటుంది అనమాట. ఎప్పుడు అసలు నా కార్ అంతా ఫుల్ అయిపోయినా సరే తన కార్లో కూర్చుంటుంది. ఎందుకంటే తన భర్త ఎక్కడైనా డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇటు ఆలోచించుకుంటూ ఎటు చేసి భయం అనమాట. ఎక్కడికి మీ ఇద్దరికి విసుగురాదా, ఇక బోరు కొట్టలేదా, ఇన్నాళ్ళే పెళ్ళేది కదా అని అడిగాను నేను. కొట్టదు గురూజీ అంటుంది. మా సరస్తంది నమస్కారం నమస్కారం పడుతుంది వస్తుంటే నేను కాదు మీరు కాదు నేను నమస్కారం చేయాలి మీకు,
శివపార్వతులు ఇలా ఏవో అంటారు చదువుతుంటాం పురాణాల్లో. ఇలాంటి దాంపత్యం సురేఖ మీ జాతకాలు మాకు ఇవ్వండి, మా ఆయన రిహేజ్ చేస్తా అంటున్నాడు. ఇలాంటి నా జీవితంలో నేను ఫస్ట్ టైం, మేబీ దట్ ఇది లాస్ట్ టైం నాకు ఎన్ని జన్మల అదృష్టం ఉండాలి అట్లాంటి దాంపత్యం. ఒకలే అంటే ఇద్దరు ఉంటారు అసలు. ఎన్ని వందల జన్మల తాలూకు ఆ ప్యూరిటీ ఆ మైండ్లో మనం మెయింటైన్ చేస్తే అలాంటి జన్మ వస్తుంది. అట్లాగా ఆ అరుంధతి ఒక్కరికి ఈ 6 భార్యలు ఉండాలిగా, 7 భార్యలు ఉండాలిగా. ఈ ఒక్కవాడి ఇక్కడ ఉంటుంది ఆ నక్షత్రం కింద. మిగతా 6 ఎక్కడుంటారు? కృతికలు అంటారు. కృతికలు ఎక్కడో వేరే ఉంటారు. 6 కూర్చున్న 1 2 3 4 5 6 అని చిన్న గుంపు మన ఆకాశంలో కనిపిస్తుంది. అది కృతికలు. ఆ కృతికలు ఎవరికైతే ఈ ప్రజ్ఞ అనేది మేల్కొంటుందో ఆ యోగి భౌతిక ఆహారం తిని బతకడు. ఆ కృతికల్లోంచి వచ్చినటువంటి ఆ వెలిగిన ఆహారంగా చూసుకుని బతుకుతాడు. అక్కడి నుంచి దిగుతాయా కిందకి, మళ్ళీ అక్కడ ఉండాలిగా. అక్కడ ఏదైతే ఉందో అన్నీ మళ్ళీ ఉంటాయి. సప్తవిష మండలాలు ఏంటి, నక్షత్రాలు ఏంటి, సూర్యుడు చంద్రుడు అన్నీ మళ్ళీ ఉంటాయి. అది మళ్ళీ అక్కడ ఉంటాయి. యోగంలో ఎవరైనా ఒక స్థితికి వచ్చినట్టుగా గురువుకి తెలిసినప్పుడు అక్కడ మళ్ళీ చెప్తున్నా రిటర్న్ టెస్ట్లో ఇంటర్వ్యూలు ఉండవు. అక్కడ గురువుకి తెలుస్తుందంటే ఆయనే కదా నడిపించేది. గురువు అంటే ఏంటి కదా అర్థం చేసుకోవాల్సింది. అక్కడ ఉండదు. గురువులో ఉండడం ఎప్పుడైతే ఆయన ఒక మంత్రమో ఒక ధ్యానమో ఒక ప్రేయర్ మనకి ఇచ్చాడో ఇవ్వడంతో పాటుగా మళ్ళీ దిగిపోతాడు ఆయన. ఆయన మనం కలిసే ప్రేయర్ చేస్తుంటాం, గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. అందుకే ప్యూరిటీ మెయింటైన్ చేయండి, చేసుకోండి, తనపోకండి, అవి చేయబోకండి, ఇవి చేయబోకండి, కింద పెట్టబోకండి, అలా పెట్టండి, ఇటు చేయబోకండి, అటు చేయబోకండి, ఏ గిన్నెలతో గిన్నె పట్టుకుని అంటే మనం ఒకలే కాదు, అక్కడ మనతో పాటుగా ఆయన కూడా మన లోపల ఉండి చేస్తున్నాడు. రుద్రుడు మనలో కూర్చుని ఆయన అభిషేకం ఆయనే చేసుకుంటున్నాడు. ఆయన చేయాలి అభిషేకాన్ని. ఆ భావం నిరంతరంగా ఆ భావం అలా పనిచేస్తుంటే మనిషి ఎందుకు మారాడు? ఆ లోపల అదే అయస్కాంత లోపల ఉంది మన ఇనుప మొక్క. రుద్దుగా ఇంగ్లీష్లో ఏమంటారు? పర్మనెంట్ అయస్కాంతం ఏమంటారు అమ్మా ఇంగ్లీష్లో? పర్మనెంట్ మ్యాగ్నెట్ ఏమంటారు? మ్యాగ్నెట్ అయిపోద్ది. తాత్కాలిక అయస్కాంతం అది మీ తెలుగు మీడియం అండి. తాత్కాలిక అయస్కాంతం అది ఏదో అంటారు కదా, అది ఏమంటారు దాన్ని? అది సరే, తాత్కాలికంగా ఒక మ్యాగ్నెటిజం ఉంటుంది, అయస్కాంతం ఉంటుంది. పర్మనెంట్గా ఒకటి జరిగేది ఉండదు. ఇప్పుడు చిన్నప్పుడు చదువుకున్నాను సార్ సైన్స్లో. ఇది బిఎస్సి పోయింది, మళ్ళీ పాస్ అవ్వలేదు. సరే, మీకు అర్థం కావట్లేదు. అందువల్ల ఏంటంటే ఇది పర్మనెంట్ అయస్కాంతంగా అయిపోతుంది. మళ్ళీ అయస్కాంతం అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి ఇనుపుగా మారదు. కొన్ని మళ్ళీ ఇనుపుగా మారిపోతాయి. కొన్ని అయస్కాంతంగా మారినా మళ్ళీ వెనక్కి పట్టుకొచ్చేస్తే ఇనుపుగా అయిపోతాయి. దానికి ఆ ప్రాసెస్ అంటారు దాన్ని. అది చెప్పావు నువ్వు. అది చెప్పకూడదు. ఏ సబ్జెక్ట్ చెప్పాలి తెలియక అడిగాను. అమ్మాయి బిఎస్సీ మ్యాథమెటిక్స్ చెప్పింది. కొన్ని మనందరూ ఈ ఫెరో మ్యాగ్నెటిక్ గాళ్ళు అనమాట. అంటే ఏంటి, ఆ కాసేపు గురువుతో ఉంటాము, మళ్ళీ సార్ వెళ్ళిపోతున్నా సార్ మీరు మళ్ళీ మన ఐరన్ ముక్కలో మళ్ళీ అయస్కాంతం. పర్మనెంట్ మ్యాగ్నెటిజం అంటే ఇనుప మొక్క అయస్కాంతంగా పూర్తిగా మారిపోయి మిగతా ఇనుప మొక్కలు అయస్కాంతంగా మార్చాలి తప్ప ఇది మళ్ళీ ఐరన్గా మారదు. అది ఎప్పుడు వస్తుంది తెలుసా? అది ఆయన అక్కడ లేడు, ఫోటోలో లేడు, ఎక్కడో కుంభకోణంలో లేడు, విశాఖపట్నంలో లేడు, ఆయన సూర్యకుమారుడు ఎక్కడోడైనా ఇక్కడున్నాడనే భావంతో ఆ భావంతో తిరుగుతుంటే క్రమంగా ఇనుప కొండ చూసావా? ఇనుప క్రమంగా ఏమైపోతుంది, అయస్కాంతంగా మారిపోయిన తర్వాత ఇంకా నో మోర్ ఐరన్ పీస్. మ్యాగ్నెటే ఉంది అక్కడ, 2 మ్యాగ్నెట్సే. రెండింటి మధ్య ఉన్నది ఏంటి? మ్యాగ్నెటిజం. అది కృషి సంబంధం. నిరంతర భావంతో వస్తుంది. నిరంతర భావంతో రావడంతో పాటుగా దానితో కూడిన ఆచరణ కూడా ఉండాలి. ఏం చేసినా ఆ భావంతో ఆచరించాలి. ఈ సూక్ష్మ నక్షత్రంలో నుండి ఈ తేజస్ ఆహారముగా ప్రవహించను జగద్గురు అనుగ్రహం పొంది సూక్ష్మ కేంద్రంలో ప్రభావితములై మెసేజ్ ఉంటాయి. ఆయన ఏ వాడు ఉంది బట్ అసలు ఎక్స్ప్లెయిన్ చేయగల చదివించాలి. జగద్గురు అనుగ్రహం పొంది గురువు వల్లే చూడండి మెసేజ్. ఆ లెవెల్ ఎవరు అనుగ్రహం కావాలి?
సద్గురువు పరమ గురువు కాదు. ఎవరు అనుగ్రహం కావాలి? జగద్గురు అనుగ్రహం పొంది ఈ సూక్ష్మ కేంద్రములు ప్రభావితములై చైతన్యవంతములవుడు తోడని జీవుడు మనోమయ లోకము దాటి బుద్ధిమయ లోకం ప్రవేశించును లేక పుట్టును. ఇట్లు మరలా కుమారునిగా పుట్టిన వానికి కృతికలు తమ తేజస్సును లేక పాలను ఆహారముగా ఇచ్చుటనే కుమారస్వామి జన్మించినంతనే కృతికలు పాలిచ్చి పెంచుడని సంకేతించింది. అందుచేతనే కుమారస్వామి కార్తికేయుడిగా చెప్పబడిను. ఇది ఎప్పుడైనా సరే గురువు శిష్యుడు ఒక స్టేజ్లో ఒక స్థితిలోకి ఉన్నాడు, దగ్గరగా ఉన్నాడు, ఇక మళ్ళీ వెనక్కి వెళ్ళేటటువంటి పరిస్థితులు ఏదైనా వచ్చినప్పుడు అప్పుడు మన శరీరంలో ఉండే కృతుకులు ఏవైతే ఉన్నాయో, ఎక్కడైతే కృతుకులు ఉంటాయో అక్కడి నుంచి తేజస్సుగా ఆహారాన్ని తీసుకొని సూక్ష్మమైనటువంటి ఆహారంతో తను ఆ సూక్ష్మ శరీరం తాలూకు సూక్ష్మ శరీరం జీవించేలాగా చేసుకుని ఆ సూక్ష్మ శరీరానికి అమృత్వాన్ని ఇస్తాడు. అప్పుడు ఎప్పుడైతే సూక్ష్మ శరీరం అమృతం పొందిందో ఈ స్థూల శరీరం పోయేటప్పుడు వాడికి బాధ ఉండదు. ఇప్పుడు ఆనందిస్తాడు శరీరం పోతున్నప్పుడు. ఎందువల్ల ఈ శరీరం భరించలేదు, ఈ శరీరం శిథిలం అయిపోయింది, ఇందులో అణువులు శిథిలం అయిపోయింది. ఈ శరీరం పోతుంది పర్లేదు, ఒక శరీరం వస్తుంది కదా వాడికి. అది మన ఎవరైనా వీరయ్య గారు ఎవరు రాసినటువంటి పాట ఉంటుంది, సూక్ష్మ మాస్టర్ గారు, అది గుర్తురావట్లేదు నాకు. సూక్ష్మ శరీరం అమరత్వము సాధించే ఏదో చరణం ఉంటుంది, మాస్టర్దా సివి గారు దాంట్లో ఉంటుంది. అది అక్కడ ఉంటుంది ఆ రహస్యం. సూక్ష్మ శరీరం అమృతం సాధించాలి అంటే కృత్తికల్లో నుంచి తేజస్సుని ఆహారంగా తీసుకునేటటువంటి ఒక స్థితి యోగంలో రావాలి. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. సివి గారు ఆ ప్రాసెస్ నీకెందుకు రా, గోళ ప్రేర్ చేసుకోవాలా వస్తుంటాడు ఆయన. మనం నమ్మకం లేదు కాబట్టి మీరు ప్రాసెస్ చేసుకుంటాం సార్ అంటున్నాం. మనం ఇది చెప్పమన్నా చెప్పడానికి నాకు అధికారం లేదు, చెప్పేదానికి నా పరిస్థితి కాదు. కానీ ఇవన్నీ కూడా మా శరీరంలో మాత్రమే ఉంటాయి. సో మీకు చాలా సంవత్సరాలు పోయిన తర్వాత నాకు ఆనందంగా ఉంది ఏంటంటే మీరందరూ పాదకు ఏడుదాకా కొడసారి కూడా కలుపుకొని ఏదో ఏం చెప్తున్నాడు, మా గది లేక ఆయన గది లేక అనేది పక్కన పెట్టి చాలా ఫోకస్డ్గా చాలా సంవత్సరాలు పోయిన తర్వాత చాలా బుద్ధిగా ఉన్నారు. ఆ బుద్ధిగా వెంటనే ఒక ఇనిషియేషన్ లాంటిది. మళ్ళీ నేను చెప్తున్నాను, వీఆర్ సో ఫార్చునేట్ అండ్ బ్లెస్డ్. మనకి జగద్గురు శ్రీకృష్ణుడు ఆ మొత్తాన్ని పులుకు పుచ్చుకొని మళ్ళా జ్ఞానం అంతా ప్రేమ అంతా ఇవ్వడానికి వచ్చిన మాస్టర్ గారు, ఇద్దరికి మధ్యలో శ్రీదేవి గారు, ఇలాంటి ముగ్గురు మనకున్నారు. మన బాధలు ఆయనే చూస్తారు, మన జీవితాలు ఆయనే చూస్తారు, మన ఆరోగ్యాలు ఆయనే చూస్తారు. శరణాగతి చెందినటువంటి వాడికి మనకి సింపుల్ సిలబస్. హాయిగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, చేత అయితే 10 మంది సహాయం చేయండి. మీ సహాయం కావలిస్తే ఆయన అడగండి, భగవంతుడు మాస్టర్ గారిని అడగండి. ఆయన ఏమిస్తే అది పుచ్చుకోండి. దురాలోచనలు వద్దు, దుర్బుద్ధులు వద్దు, స్వార్థం వద్దు, కొట్లాటలు వద్దు, యాగ్ని వద్దు, యాజిటేషన్స్ వద్దు. హాయిగా ఉండండి, ప్రేయర్ చేసుకోండి, ప్రాణాయామాలు చేసుకోండి, సూక్ష్మ శరీరం గట్టిపడుతుంది. ఎక్సైలు ఆసనాలు చేసుకోండి, భౌతిక శరీరం గట్టిపడుతుంది. ధ్యానం చేసుకోండి, మనోమయ శరీరం గట్టిపడుతుంది. సద్గ్రంథ పఠనం సత్సంగాలు చేయండి, బుద్ధిమయ శరీరం గట్టిపడుతుంది. ప్రేయర్ చేసుకోండి, ఆత్మలోకాలకు వెళ్తారు. ఏం కావాలి ఇంట్లో? దీనికి డబ్బులు ఖర్చు పెట్టాలా? ఎవరికైనా టైం ఇవ్వాలా? ఎవరికైనా ఏమైనా ఇవ్వాలా? మనం ఇంట్లో ఏం ఇవ్వాలా? లేదు మనకి ఇతరుల కన్నా ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి, 10 మందికి మంచి మాటలు చెప్పండి అడిగినప్పుడు. లేదు పుష్కలంగా ధనం ఉంది, ఎవరికైనా అవసరం అయితే, నిజమైన అవసరం అయితే, వాళ్ళ దుర్బుద్ధులు స్వార్థపరులు కాకుండా వాళ్ళు నిజంగా వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు తోచినంత ఏంటిది ఏదైనా అపాత్ర దానం కాకుండా ఏదైనా తోచిన సహాయం చేయండి. అపాత్ర దానాలు చేయబాకండి. చేస్తే పాత్రలు అపాత్రుడు అయితే ఆ దోషం మీకు చుట్టుకుంటుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుంటుంది, దగ్గర చుట్టుకుంటుంది. నా జీవితంలో ఎక్కువ అపాత్ర దానాలు అది నా బాధ తెలిసిన సంగతి. చాలా అపార్థాలు కష్టాలు నేర్పించినప్పుడు, ఇంకోటి నేర్పించినప్పుడు, డబ్బులు ఇచ్చినప్పుడు, లక్షలు ఇచ్చినప్పుడు, నా పొలాలు అమ్మిన ఇతరుల అప్పులు తెచ్చినప్పుడు,
నేను చేసిన అన్నింటిలో ఏ దానానికి నేను చేసిన దానాలకి అవన్నీ నిస్వార్థంగా చేశాను. దాని నుంచి నేను కోరి నిస్వార్థంగా చేసినప్పుడు కూడా ఆ దానాలన్నీ నాకు ఏది వాళ్ళకి ఉపయోగపడలేదు, నాకు ఉపయోగపడలేదు. నాకు ఉపయోగపడాలంటే ఆర్థికంగానే కాదు, అట్లీస్ట్ మానసికంగా అదే మనం సహాయం చేసిన వాళ్ళకి, ఏదో మనం చెప్పిన వాళ్ళకి, అదే ఏదో నా పొలం పెట్టి ఒక 20 లక్షలు 30 లక్షలు వస్తే వాడికి అప్పులు తీర్చిపెట్టాం, ఆయన పోలే వాడి జీవితంలో సిగ్గుపడ్డాడు అనేటటువంటి అది లేదు. సో అందుకే ఎక్కువసార్లు నేను నా చెప్పిన నా గురించి అయితే మీ గురించి మీరు ఎక్కువ తిట్టుకుంటారు కాదు. అపాతదానం చేస్తే, అపాతదానం చేయకూడదు, చేస్తే ఆ దోషాలు మనకు కూడా అంటుకుంటాం. దానం చేసేటప్పుడు వాడికి అవసరం ఉపయోగపడితేనే చేయాలి, దాన్ని చేయకూడదు. వాడి కర్మ కూడా వదిలేయాలి, వాడే వెతుక్కోవాలి. కర్మ వాడిది కదా, వాడే వెతుక్కోవాలి. 10 మందికి మంచి మాటలు చెప్పండి, కోరి ఇంటికి వెళ్ళి చెప్పకండి, ఎప్పుడో వస్తే చెప్పండి, లేదా చెప్పక్కర్లేదు. యాతావాత హాయిగా ఉండండి. భార్య, భర్త, పిల్లలు, కుటుంబాలు, బంధువులు, అందరితో హాయిగా ఉండండి. ఏదో తినండి. ఇంకా కావలిస్తే మంచి మార్గంలో ప్రయత్నం చేసుకోండి. దానికోసం కష్టపడండి, ఇష్టంగా కష్టపడండి. కష్టంగా కష్టపడకూడదు. కష్టపడతారు, కష్టంతో కష్టపడతారు, ఇష్టంగా కష్టపడతారు. ఏం చెప్పండి. 4 గంటల బాబు ఎంత ఆనందించాను. రాలేకపోతే అమ్మయ్య నాకు ఛాన్స్ దొరికిందా సార్ సర్వీస్ చేయడం కానీ, ఎవరు నేను పోయిన పెట్టద్దు, నేనే మాడికి అన్నం పెడతా, నేనే మాడికి వాళ్ళకి పట్టీలు రాస్తా, నేనే మాడికి ఆయింట్మెంట్ పెడతా. ఇది ఆపర్చునిటీ ఇన్ ద లైఫ్. ఆడికి ఖాళీ ఇస్తే ఆపర్చునిటీ కాదు, ఆపర్చునిటీ లైఫ్లో వస్తే ఖచ్చితంగా చేయాలి. మాస్టర్ నాకు ఎన్నో ఆపర్చునిటీ కల్పించారు, పేషెంట్లు బట్టి అప్పగించారు నన్ను. ఒక కుష్టి మీరు చాలా మంది చెప్పలేదు మీకు, ఒక లెపర్సీ పేషెంట్ నాకు అప్పగించారండి. ఏమైనా జస్ట్ 21 years ఓల్డ్. లెపర్సీ ఒళ్ళంతా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా లెపర్సీ. అట్లాంటి ట్రైనింగ్ మాస్టర్ ఎవరికి ఇవ్వలేదు ట్రస్ట్లో. ఆయన ఎవరు కూడా తెలియదు, ప్రొఫెసర్ ఆయన. 15 days నేను అసలు సూర్యుడిని చూడకుండా ప్రతి గంటకి ఆ మొత్తం ఇక్కడి నుంచి కాళ్ళ దాకా ఉంటే మొత్తం చీర ఏమంటారు ఇంగ్లీష్ వాడు సరే మర్చిపోతున్నారు, ఆ పర్స్ అంతా క్లీన్ చేస్తూ వాడు బడే చేస్తే ఆవిడ కూడా చేసేది కదండి, పిల్లలేదండి. ఎవరి మొదలు థర్మోమీటర్ పెట్టి చేసి పల్స్ పడుకుని చేసి మళ్ళీ నేను అదే చేతులు పడుకుని వచ్చి అక్కడే భోజనం చేసి అక్కడే సొంతగా చేయగలరండి. తర్వాత మాస్టర్ 15 days ప్లాన్ చేసి అప్పుడు నాకు విపరీతమైన గ్రూపులు ఉండేవి. సూర్యుని అగ్రవేషన్ కూర్చుని వేసగల అంటిపోతుండేవి. అర్ధరాత్రి 7 లేచి రాజురావు ఆయన మందు కావాలనేవాడు. కుక్కల దారంతా పెదవాళ్ళ యూనివర్సిటీ ఏరియాలో ఆ కుక్కల మధ్యలో వెళ్ళి మాస్టర్ గారు లేపి ఆయన మందు ఇస్తే పట్టుకుని, ఆ రోజుల్లో సైకిల్లా స్కూటర్లా ఏ దాడిదిగుడు ఉండే కాదు. ఆ తుప్పలో నడిచిపోయి కుక్కలు కాస్తుంది ఏమో లేదు. మళ్ళా వచ్చి నేను మందేసి కూర్చొని రాత్రి అంతా పగలలా గంట పడుకుందామంటే రాజు గారికి ఆకేసారు, అలాడికి ఆకేసి ఆడు వెళ్ళేది కదా ఆయన దగ్గర. చివరి 15 days పైగా చనిపోయారు. చనిపోయిన తర్వాత సీనియర్ తెలుసా, సొంత భార్య చనిపోయి మా ఆయన దయ్యమయ్యాడు, నేను ఇంట్లో ఉన్నాను. సొంత భార్య అండి. మాస్టర్ అనిపించారే ఆవిడ భయపడుతుందిరా, పుట్టింటికి వెళ్ళిపోతాడు, నేనేం చేయలేదు, నువ్వు ఆ ఇంట్లో పడుకో, ఆవిడ వచ్చిందాకా అన్నారు. బీచ్ ఒకటి నీ ఇల్లు 1 kilometer దాకా మధ్యలో బీచ్, ఇసుక తప్ప ఏం కనిపించదు, గాఢాంధకారం మధ్యలో. నాకు 21 years ఏజ్. ఆవిడ పోతూ ఆ మొహం కనిపిస్తే చక్రాలా కనిపిస్తుంది, తిరుగుతున్నాడు చెప్పేసి పోయింది. ఏం చేయాలి అర్థం కాదు. నేషనల్ అంటారు, నీ దేయాలు ఎక్కడ పడతారా, అవి చూసి భయపడాలి కానీ నువ్వు పడుకో నీకు ఏమవుతుంటారు ఆయన. అలా ట్రైనింగ్ ఇస్తే ఇలా తయారవుతాడు. సొంత మనుషులు అక్కడ చేస్తాను. అవన్నీ నేను నాకు ఆపొచ్చినాను. మాస్టర్ బ్రదర్ గారు చేశాను, మాస్టర్ ఫాదర్ అట్లా చేశాను. మాస్టర్ గారు నేను చేయలేకపోయాను, మసిలిపట్లు ఉండిపోయాను. నేను చెప్తాను మాస్టర్ ఏం చేయలేదని మర్చిపోయాను. భాగవతం చెప్పే కదా, భాగవతంలో మాస్టర్ గారు నేను వచ్చిన దాకా మాస్టర్ దగ్గరికి వెళ్ళేవాడు కాదు. అక్కడి గారు వేరే బాబు రాబా నువ్వే రా, నా 2 పళ్ళని నేను వెళ్తే ఆయనకి రాదట, ఆయనకి రాదట, నువ్వు వెళ్తేనే వస్తాయట, తీసుకెళ్ళరా బాబు అని చెప్తే మాస్టర్ గారు నా భుజం ఇచ్చి చేసుకుంటే అలాగే మాస్టర్ గారిని బాత్రూమ్ తీసుకెళ్ళి ఆయన అన్నీ అయిన తర్వాత ఉండి నేను నీళ్ళు కొట్టి మళ్ళీ మాస్టర్ స్నానం అంతా దగ్గరుండి చేయించి ఆయన పట్టుకొచ్చి తినేవాడు. ఎవరికి అదృష్టం పడుతుంది, ఎవరికి అదృష్టం పడుతుంది. జీవితం జ్ఞానం ఉంటే అంత, లేకపోతే అంత, అర్థమైతే అంత, అర్థం కాకపోతే అంత, ఆ జీవితాన్ని సరిపడించాలి. అందుకనే సద్గురువుకి సొంత చేతులతో మనం సేవ చేసుకున్నాం అంటే ఏం కావాలండి. అందువల్ల నా అదృష్టాంతులు ఆ అదృష్టాన్ని గుర్తుపెట్టుకొని దురదృష్టాన్ని గుర్తుపెట్టుకోవాలని, అదృష్టాన్ని గుర్తుపెట్టుకోండి. శ్రీకృష్ణుని నిర్మించినటువంటి భూభాగం ఇంకా రాలేదు, ఇది ముందు రాలేదు, ముందు రావడం కూడా ఎప్పుడు వస్తుందో అది తెలియదు. సేమ్ విత్ మా సీకే ఆల్సో, సేమ్ విత్ మా సిఏ ఆల్సో.
ఇద్దరికి కంపారిజన్స్ లేరు భూగోళం మీద. మాస్టర్ గారి తాలూకు జ్ఞానానికి కానీ ప్రేమకు కానీ శ్రీవి కదా యోగా వాడి కంపారిజన్సే లేవు. మన గురువు కదా నేను చాలా మాట మన గురువు కదా నేను మీకు చెప్పట్లేదు. నేను చాలా పుస్తకాలు చదివాను, చాలామంది గురువులు చూశాను, చాలా యోగ మార్గాల్లో నాకు ప్రవేశం ఉంది, చాలా డీప్గా ప్రవేశం ఉంది. కానీ మన మార్గాన్ని మించిన మార్గం లేదు. ఇది మన మార్గం నేను చెప్పట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఆ మంచి విషయాన్ని గుర్తుపెట్టుకుని దాంట్లో ఫుల్గా ఉండండి. ఈ నెలకు సాధన ఏంటి మీకు? భూమధ్యంలో నీలపు తాలూకు కాంతిని ధ్యానం చేయటం, శ్వాసల మీద మనసు పెట్టి శ్వాసలు పుట్టేటటువంటి కేంద్రంలోకి వెళ్ళటం కోసం మనం ప్రయత్నం చేయటం. ఓంకారాన్ని కంఠం దగ్గర నుంచి చేయడం మీ చేత అవుతే మామూలుగా చేసుకోండి, పర్వాలేదు. వాంగ్ నియమం పాటించండి అని నేను చెప్పాను. ఫుడ్లో ఏమేమి మార్పులు చేసుకోవాలని నేను చెప్పాను. వీలైనంత వరకు మార్నింగ్ లేచే ప్రయత్నం చేయని చెప్పాను. ఒక 1 వీక్ మీరు లేవండి. తర్వాత మీరు అలారం పెట్టుకోవట్లేదు, ఏం పెట్టుకోవట్లేదు. నేనే వచ్చి తలుపు కొట్టి ఇంకా లేవలేదా అని పిలుస్తున్నట్టుగా మీకు వినిపించకపోతే నన్ను అడగండి. అలా చాలా దేశాలు చెప్తా, ఏంటి నిద్రపోనివా నువ్వు, ఉదయం వచ్చి లేపుతావా అని. లేపుతానని చెప్తాను, మీ ఇంటికి వచ్చి లేపను, వేరే విషయం అది. ఆయన చెప్తున్నాను నేను మీకు. అట్లాంటి పరిస్థితి మీకు వస్తుంది. మామగారి గురించి అదే చెప్తారు. ఈ మామగారు ఇక్కడ ఫోటో పెట్టారు, ఇక్కడ మీరు ఆయన బతుకుంటుండగా ఆ ఫోటో తీయలేదాడు. పెద్ద పెద్ద కబుర్లు చెప్తారు, ఆయన చాలా పెద్ద కబుర్లు చెప్తారు. ఆమె 95 years అంతా బతికింది ఈ కాంపౌండ్లో. ఆమె బతికుండగా ఒక ఫోటో ఈ గాడిలో ఎవరు తీయలేదు. ఆమె చనిపోయిన తర్వాత ఫోటో తీసి ఆ ఫోటో కళ్ళు అతికిచ్చారు. ఆ కళ్ళు అతికించడానికి ఏం చేయాలో తెలియక మళ్ళీ బాగోలేదని చెప్పి ఆ ఊహా చిత్రం గీయించాడు, పెట్టారు. ఇది మామగారు అనుకోండి అని చెప్పి మనం అంటారు. వాళ్ళు ప్రసన్న కుమార్ గారు పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తూ ఉంటాడు. ఆయన నేను అడిగా, ఏమండి బతుకున్నందు కాలం ఆ ఫోటో తీయలేకపోయారు ఆయన. తీయలేదు. ఎందుకు తెలియదు? పెళ్ళిలో ఫోటోలు తీసుకోవట్లేదు, పెళ్ళికి ఫోటోలు తీసుకుంటారు కదా. అలా ఏడుస్తాయి లెక్చర్లు, పక్కన పట్టండి. ఆ విషయం మీకు చెప్పట్లే. ఆమె గురించి చెప్తున్నాను మీకు. ఆమె గురించి మాకు నేను వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ప్రతిరోజు ఆవిడ బతుకున్నంత ఆవిడ మంచం పట్టే ముందు వరకు కూడా నేను విన్న విషయం ఏంటంటే, ఆ విషయం ఖచ్చితంగా నిజమైంది. ఏంటంటే ప్రతిరోజు 3 గంటలు 4 గంటల మధ్యలో ఆమెకు సీతాదేవి కనిపించింది. నేను నమ్మిన విషయం చెప్తాను, విన్న విషయం కాదు, విన్న విషయమే నమ్మిన విషయం చెప్తున్నాను. సీతా అమ్మవారు ఆమె కనిపించింది ప్రతిరోజు 3-4 మధ్యలో కనిపించి, మామ ఇంకా లేవలేదా, లేలే గుడికి వెళ్ళంటే అప్పుడు వెంటనే ఆవిడ లేచి గబాబా స్నానం చేసుకుని ఆ జడలగళ్ళు ఉండేవి, ఇలాగా జడలగళ్ళు ఉండేవి వేసుకుని అప్పుడు వచ్చి గుడితారు తీసి ఆవిడ ఎప్పుడు పడితే పూజ చేస్తుండే అట తెల్లవారుజామున. ఎందుకంటే ఆవిడ ఎప్పుడు సీతా అమ్మవారు వచ్చి లేపితే ఆవిడని, అప్పుడు ఆవిడ లేచి వచ్చి స్నానం చేసి గుళ్ళోకి వచ్చి గంట దిగి కొట్టి ఆరతలు ఇచ్చి ఆవిడకి మీకు రాధవదే రాదు కదా, ఆవిడ వచ్చిన మార్గంలో పూజ చేసి వెళ్తుండే వచ్చాడు. ఒకసారి అశ్విని కుమార్ చెప్పారు, ఒకసారి ఎక్కడో రోడ్డు మీదకి వెళ్ళి పడిపోతే, అక్కడ కూరగాయల మార్కెట్ అక్కడికి వెళ్ళి పడిపోతే ఆవిడ ఒక అతను పడిపోయిన తర్వాత ఆవిడ సూతడిపోయిందట. ఆమె పడుకొచ్చి కాంపౌండ్లో ఎవరో వచ్చి పడుకోబెట్టారట. పడుకోబెట్టిన తర్వాత అశ్విని కుమార్ గారికి ఎవరో చెప్పారట, ఎవరో చెప్పారు ఎవరో పడుకొచ్చి పెట్టారని తెచ్చినా వెళ్ళిపోయాట. అశ్విని కుమార్ వచ్చి పల్సర్ చూసి నీరసంతో పడిపోయింది అని చెప్పి ఇంజక్షన్ అది చేసి ఏదో పెట్టి మొత్తం మీద చేసేట. లేచిన తర్వాత మామగారు ఆయా ఎవరు వచ్చారని అడిగితే, ఎవరేంటి నాయన, ఆంజనేయుడు పెద్ద శరీరం వచ్చాడు నాయన, ఆయనే 2 చేతుల్లో పడుకొచ్చాడు నాయన, ఆయనే పడుకోబెట్టాడు ఆయన చెప్పింది. అలాంటి ఇన్సిడెంట్స్ ఎన్నున్నాయో మనకు మన కాంపౌండ్లో. అలాంటి చూసే మాస్టర్ గారు ఈ కాంపౌండ్ తీసుకున్నారు. రామాలయం చూసి మాస్టర్ గారు కాంపౌండ్ త్రివేణిని చూసి కాదు, రామాలయం చూసుకుని మాస్టర్ గారు ఈ కాంపౌండ్ తీసుకుని త్రివేణి పబ్లిక్ మూహేస్తున్నారని వెళ్ళి దాన్ని ఏదో కాపాడరా అని చెప్పి తర్వాత ఇక్కడ ఇది నాకు అప్పగించారు మాస్టర్ గారు. నిజంగా ఏదో మనం అప్పటి నుంచి ఇప్పుడు దాకా అన్నీ మర్చాం, కానీ ఇప్పుడు అలాగే ఉంది. రామకృష్ణ అదైతే నేను చేయగలిగింది ఏం లేదు, ఆయన మార్చుకో బాబు అంటున్నాను. నాకు కూడా భయం ఉంది, నేను రామదాసులాగా అయిపోతానేమో. రామదాసు కాబట్టి జైల్లో పెడితే ఉన్నాడు, కీర్తనలు రాసుకున్నాడు. మన కీర్తనలు రాయిది రాదు కదా, అందువల్ల ఏదైనా గుడి కట్టాలి. మనం చూద్దాం రామదాసు ఎలా కట్టాడో మనం అలా కట్టట్లేదు, మన డబ్బులు ఉన్నాయి. పాపం ఇంకా పాపం ఒక ఆయన పంపించాడు, పాపం 5 లక్షలు ఒక ఆయన పంపించారు, అలా పెట్టి ఉంచాను. అది డీల్ పెడుతుంది, కానీ ఆయన ఎక్కువ ఇస్తాను కావాలి కట్టను, కానీ కట్టడానికే సంకల్పం రావట్లేదు. చూద్దాం. ఏదైనా చాలా సంవత్సరాలు పోయిన తర్వాత మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. అందువల్ల గురుశిష్య సంప్రదాయం ఉంది కదా సంకల్ప లాస్ట్. సో అందువల్ల చాలా థ్యాంక్స్ అండి. చాలా మచిలీపట్నంలో నేను ఇప్పుడు వచ్చా నేను 20 years ప్లస్ 16 years 36 years మార్చ్ ఏప్రిల్ కదా, 36 years 1 month 5 days 36 years 1 month 5 days పోయిన తర్వాత నాకు ఇష్టమైన లెక్చరు
నేను ఎంత హ్యాపీగా స్విట్జర్లాండ్లో నేను చెప్పుకుంటాను, అంత హ్యాపీగా 36 ఇయర్స్ పోయిన తర్వాత, 1 మంత్ పోయిన తర్వాత, 5 రోజులు పోయిన తర్వాత మళ్ళీ నేను చెప్పాను, మీ అందరికీ ఖచ్చితంగా 100% బుర్రలోకి ఎక్కుతుంది, మీరు మర్చిపోయినా ఎక్కుతుంది, అది నా ప్రామిస్. అట్లాంటి సంకల్పంతోనే నేను చెప్పాను. గుర్తుపెట్టుకోండి, బాగా ఎక్కుతుంది, గుర్తుపెట్టుకోకుండా బాగా ఎక్కుతుంది. మాస్టర్ గారు ఏం చెప్పారంటే, సీఈగా దెయ్యం లాంటి అయినరా, పట్టుకుంటే వదలరా అని చెప్పాను. మాస్టర్ గారు సీఈ గారు దెయ్యం లాంటి అయినట, పట్టుకుంటే వదలరట. మనం మర్చిపోయినా ఆయన మాత్రం వదలరట. అట్లాగే ఇవాళ లెక్చర్ మీరు మర్చిపోయినా ఏ జన్మకైనా మనకి గుర్తుకు వస్తుంది. ఖచ్చితంగా ఆ కృతికలో ఇచ్చేటటువంటి ఆ తేజస్సు అనే ఆహారం తిని మనం బతికేటటువంటి ఒక రోజు రావాలా. మాస్టర్ శ్రీ గారి తాలూకు తేజ స్వరూపం, యోగ స్వరూపం అది మనలోకి దిగి రావాలా. మాస్టర్ గారి తాలూకు ప్రేమ, జ్ఞానం మనల్ని నడిపించాలా, మన కుటుంబాన్ని నడిపించాలా. మనందరం కూడా యోగ మార్గంలో, ఆత్మ సాధనలో, ఆత్మ మార్గంలో హాయిగా ఆనందంగా జీవించాలి. ఓకేనా? చెప్పింది గుర్తుపెట్టుకుని ఇదంతా మర్చిపోయి ఏదైతే సాధన చేసుకోమన్నానో అది మాత్రం గుర్తుపెట్టుకుని ప్రతిరోజు చేయండి. నెక్స్ట్ మంత్ మనం కలుసుకుందాం. స్వస్తి ప్రజాబ్రాహ్మణే శాంతి శాంతి శాంతి.